ఓకే సార్. అందరికీ గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ లెజెండరీ లీడర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరికి పేరు పేరున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా లీడర్స్ అందరికీ రమేర శ్రీనివాస్ గారికి, చందు గారికి, నిరంజన్ గారికి, సంగీత మేడం గారికి, సురేంద్ర గారికి, రవీంద్ర రెడ్డి గారికి, విజయ్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, చందు గారికి, బాలచందర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ రాఖీ పౌర్ణమి రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏముంటుందంటే ఏదో సాధించాలని కసి ఉంటుంది. ఆ కసి అని నిరంతరం అనేది చాలా మంది వ్యక్తులు నేను గమనిస్తూ ఉంటాను. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఉద్యోగంలో ఉంటాడో, ఉద్యోగం చేస్తాడో, శాలరీ కొరకు పనిచేస్తాడో ఎప్పటికీ ధనవంతుడు కాలేదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ధనవంతుడు కావాలి అంటే రోజుకు 2 నుంచి 3 గంటలు సార్ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కొరకు, ఒక రెసిడ్యువల్ ఇన్కమ్ కొరకు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కొరకు మనము ఆలోచన చేసినట్టయితే సార్ మన లైఫ్ లో సక్సెస్ కావడానికి అవకాశం. సో బిల్ గేట్స్ అంటారు, సో పుట్టుకతో పేదవాంగా పుట్టొచ్చు కానీ సచ్చేటప్పుడు కూడా పేదవాంగా సస్తే అది నీ తప్పే. సో ఇఫ్ యూ బర్న్ పూర్ దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇఫ్ యూ డై పూర్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటుంటాడు మనకు సార్ బిల్ గేట్స్ అంటూ ఉంటాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని, లగ్జరీ లైఫ్ అనుభవించాలని, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఈ రోజు మన ముందుకు గ్రేట్ లీడర్, లెజెండరీ లీడర్, ఇన్స్పైరింగ్ లీడర్, మోటివేషనల్ లీడర్, సో రియల్ ఎస్టేట్ లో ఎంతో చక్కగా రాణిస్తూ ఈ యొక్క బిజినెస్ లో కూడా అప్కమింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటూ చాలా చక్కగా ప్లాన్ చెప్తారు సార్. వారిని ఇన్వైట్ చేద్దాం. గ్రేట్ లీడర్, లీడర్ చందు గారు, ప్లీజ్ హార్ట్లీ వెల్కమ్ సార్. Come on to the dice and take your mic. Speak on your mic, sir. Thank you, sir. Thank you so much. Clear, sir, voice? Yes, sir. Very clear, very clear. Okay, thank you very much, sir. Krishna, sir. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ రాఖీ అందరికీ. ఈరోజు ఎంతో మంచి రోజు. ఈ మంచి రోజు ఒక మంచి విషయం తెలుసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా జీవితంలోకి ఒక అదృష్టం వచ్చిందండి. అదృష్టమైన వరం వచ్చింది అనుకోవాలా, వరమే అనుకుంటున్నాను కంపల్సరీగా. 100% అది నిజము. అది ఏంటనేది ఒకటి చెప్తాను. యాక్చువల్గా నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను. నాతో పాటు ఎంతమంది ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంగా నేను ఒక్కడిని సంపాదించుకోవడం కాదు, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి అన్న ఆలోచనతో నాకు ఎప్పటి నుంచో ఉండేది. కానీ అదేంటంటే రియల్ ఎస్టేట్లో ఏంటంటే నేను వర్క్ చేసుకోవడం, నేను సంపాదించుకోవడం సరిపోతుంది. ఏదో కొంతమందికి కానీ ఎక్కువ మందికి కూడా అవకాశం ఇవ్వలేము. క్లియరా సార్ వాయిస్? వెరీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ అన్న ఆలోచనతో నేను ఉంటూ చాలా కొంచెం ఏదో నాలో లేని ఒక చిన్న ఆలోచన ఉండేది. ఆ ఆలోచన నెరవేరింది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా నెరవేరింది అనేది చెప్తాను. నాకు ఈ అవకాశము మా కృష్ణారావు సార్ అని ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నారు, ఆయన ద్వారా నాకు ఈ అవకాశం వచ్చిందండి. ఈ అవకాశం నాకు ఆయన ప్రతి ఒక 2 నెలల నుంచి నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు. సార్ రండి, ఒక మంచి బిజినెస్ ఉంది, చేసుకుందాం, కలిసి చేసుకుందాం, రండి అని ఒక 2 మంత్స్ నుంచి ఇన్వైట్ చేస్తున్నా అడిగి నేను ఆయన మాట పట్టించుకోలేదన్నమాట. నా వర్క్లో నేనుండి నా సైట్స్, నా బిజినెస్ నేను చూసుకుంటూ ఉండేవాడిని. సడన్గా ఒకరోజు నాకు ఖాళీ దొరికింది. ఆ సమయాన్ని బట్టి నేను ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఒక్క నిమిషం ఆ అవకాశాన్ని నేను అందిపుచ్చుకోవడానికి ఆఫీస్కి వెళ్ళి సడన్గా వెళ్ళి కూర్చున్నానండి. అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఆఫీస్లో ఫస్ట్ ఆ రోజు మీటింగ్ వచ్చేసి రాఘవరావు సార్ గారండి. రాఘవరావు సార్ ఉన్నారు, భీష్మ సార్ ఉన్నారు. రాఘవరావు సార్ మీటింగ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఏం నచ్చిందంటే దాంట్లో మనం ఆర్థికంగా ఎదిగే కొన్ని అంశాలు ఒక 1/2 అవర్ చెప్పిండు సారు. అంటే మనకి ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా మనం ఆర్థికంగా ఎలా ఎదగాలనేది ప్రతి ఒక్కళ్ళు మనకి అవకాశం ఇవ్వరు, చెప్పరు కూడా.
తెలీదు. వాళ్ళకే తెలీదు. ఇంక మనకేం జెప్తారు. కానీ ఆ రాఘవరావు సార్ మీటింగ్ విన్నప్పుడు, ఆయన చెప్పినప్పుడు నాకు ఏమనిపించిందంటే, నా చేతి మీద వెంట్రుకలు గూడా నిక్కబొడిచినాయండి. అరే! ఇంత మంచి అవకాశం ఉండి మనం ఇన్ని రోజులు సమయం వేస్ట్ చేసుకున్నాము. ఎందుకు వృధా చేసుకున్నాము. ఏదో ఒక విధంగా నేను సక్సెస్ అవ్వాలి. నేను 10 మందికి అన్నం పెట్టాలి అనే ఆలోచన వచ్చింది నాకు అప్పటి నుంచి. అలా రావడం వల్ల ఆ బిజినెస్ మొత్తం విన్నాను. విన్న తర్వాత భీష్మ సార్ ఒకటే అన్నారు. 90% కంపెనీ సిస్టము ప్లస్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు హెల్పింగ్ ఉంటది. 10% మీ గోల్ మీ గురించి మీరు కష్టపడండి చాలు అని చెప్పి ఒక మాట చెప్పిండు. ఆ మాట చెప్పినాక అరే! 10% నా గోల్, నా డ్రీమ్ గురించి నేను 100% చేయాలనుకున్నాను. కానీ ఇక్కడ 10% చేస్తే చాలు అని చెప్పారు. 90% కంపెనీ సిస్టమ్ నడిపిస్తుందని చెప్పారు. చాలా బాగుందని చెప్పేసి అప్పుడు నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. అది కూడా నేను పార్ట్ టైమ్‌గా ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని చూసుకుంటూ ఖాళీ దొరికిన సమయంలోనే నేను ఈ వర్క్ స్టార్ట్ చేశాను. చేస్తూ దీంట్లో రుచి అనేది నేను తెలుసుకున్నానండి. రుచి అనేది తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నా అంటే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఇక్కడ ప్రొడక్ట్ లేదు. రెన్యువల్స్ లేవు. టార్గెట్ లేవు. ఏమి లేవు. జస్ట్ వర్క్ ఒక 1 అవర్, 2 అవర్ మీరు కనుక చేసుకుంటే చాలు. ఎక్కడ ఉన్నా గూడా మీరు వర్క్ చేసుకుంటే చాలు. ఇంత అద్భుతంగా మనం లీగల్‌గా సంపాదించుకోవచ్చు అనే అద్భుతమైన బిజినెస్ అండి ఇది. దాని గురించి చెప్తాను మీకు. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ మరి నాకిచ్చిన అవకాశాన్ని బట్టి. బిజినెస్ ప్లాన్‌లోకెళ్దాము. స్వాగతం అండి. శ్రీ కార్యల్ సీడ్స్ ఇండియా లిమిటెడ్ ఏజెంట్ అవగాహన కార్యక్రమం అండి. ఇదేందంటే ఏజెంట్ రిక్వైర్మెంట్ గురించి కంపెనీ స్టార్ట్ చేశారు. హ్మ్. మన కంపెనీ పేరొచ్చేసి శ్రీ కార్యల్ సీడ్స్ ఇండియా లిమిటెడ్ అండి. విజన్ ఏందంటే ఈ కంపెనీ యొక్క విజన్ ప్రతి సామాన్యుడు అంటే ఒక మధ్య తరగతి కుటుంబంలో ఒక పేదవాడు ఆర్థికంగా తాను ఇండిపెండెంట్‌గా అంటే తన సొంతంగా ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఎదగడం గురించి ఒక అద్భుతమైన ఆలోచనతో శ్రీ దామోదర్ రాజన్ కరణ్ గారు అద్భుతంగా దీన్ని క్రియేట్ చేశారండి. చాలా అద్భుతంగా ఉందండి. దేశంలో ఉన్న పేదరికాన్ని ద్రోయలడం మరియు దేశ అభివృద్ధికి తోడ్పడడం. అంటే కొంతమందికి ఇవి సంపాదించుకున్న వాళ్ళే సంపాదించుకుంటున్నారు. ఇంకా ఏమీ లేనివాడు అలాగే ఉంటున్నారని చెప్పేసి ఆ ఆలోచనను ఎలాగైనా మార్చాలి. ఎంతో కొంత నా దగ్గర సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చారండి. కంపెనీ యొక్క విజన్ అదే. మిషన్ ఏందంటే ఎస్కేసీఐఎల్‌ను హోమ్ బ్రాండ్‌గా తీర్చిదిద్దటం. అంటే హోమ్ బ్రాండ్‌గా అంటే ఏంటి? మనం రెగ్యులర్‌గా పొద్దున్నే లేసి మనం ఎన్నో కొన్ని పాలు కాడ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో కొన్ని బ్రాండెడ్స్ అనేది మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటాం. అలాగే ఈ శ్రీ కార్యల్ సీడ్స్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా ఒక హోమ్ బ్రాండ్‌గా మార్చాలనే ఉద్దేశంతో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో తనకంటూ ఒక సొంత బ్రాంచి ఉండాలి అనే ఆలోచనతో పెట్టుకొని ఇప్పటి వరకు మనం బ్రాంచెస్ కొంచెం స్టార్ట్ చేస్తూ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండాలన్నది ఈ యొక్క కంపెనీ యొక్క మిషన్ అండి. విషయం పట్టిక అంటే మనం ఏం చేస్తాము ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను కాబట్టి నా కంపెనీకి సంబంధించిన నేను లీగల్ గాని అవన్నీ చెక్ చేసుకోవడం నా అర్హత. ఎందుకంటే నేను ఒక పేదవాడికి ఒక ప్లాట్ కొనిపించాననుకో అతని జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకోవాలా. ఆ విధంగా నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ కంపెనీ అయినా నేను ముందుగా లీగల్ మట్టి కంపల్సరీగా చెక్ చేస్తూ ఉంటానండి లీగల్. వాయిస్ క్లియర్ ఉందా సార్ కృష్ణ సార్? వెరీ క్లియర్. వెరీ క్లియర్. థ్యాంక్ యూ. ఆ సైటు ఎవరి పేరు మీద ఉన్నది? ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? మరి అంతకుముందు ఎందుకంటే ఒక్కొక్క ప్లాట్‌ని ఒక 4, 5 కస్టమర్ పేర్ల మీద మార్చిన ఇంతకుముందు రోజుల్లో అలాగే ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదండి. ఎందుకంటే రేరా అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ద్వారానే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి. అమ్మిన ప్లాట్ ఇంకో వేరే వాళ్ళకి అమ్మకుండా ఉండడానికి ఒక చట్టం అనేది తీసుకొచ్చారు. అలాగే మన కంపెనీకి గూడా కొన్ని చట్టాలు, లీగల్స్ ఉంటాయి. అదేంటి కంపెనీ యొక్క చట్టబద్ధ అంటే కంపెనీ లీగల్ చూసుకుందాము. తర్వాత చిట్టి విధానం. మనం శ్రీ కార్యల్ సీడ్స్ ఇండియా లిమిటెడ్ అన్నాం గదా! ఈ కంపెనీ వచ్చేసి మనకి చిట్టి బిజినెస్ అన్నమాట. తర్వాత మూడోది ఏజెంట్ అవకాశాలు. అంటే దీంట్లో ఏ విధంగా మనం ఏజెంట్‌గా జాయిన్ అవ్వాలనేది దాని గురించి చెప్తాను. తర్వాత మనం చేసిన పనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం. మన ప్రైవేట్ జాబ్‌లో ఏదో ఒక జాబ్ చేస్తున్నాం. చేయటం వల్ల మన పనితనం గొప్పదనం చూసి మనకి ఎంకరేజ్‌మెంట్‌గా కొన్ని ఇన్సెంటివ్స్ అని ఇస్తారు. మా రియల్ ఎస్టేట్‌లోనే ఉంది. ఇన్సెంటివ్స్ అనేది నేను బాగా వర్క్ చేస్తున్నాను. ఇంకా బాగా వర్క్ చేశా అనే ఉద్దేశంతో కొన్ని ఇన్సెంటివ్స్ అనేది మనకి అనౌన్స్ చేశారన్నమాట. అలాగే ఇక్కడ కూడా మనకి ఇన్సెంటివ్స్ అనేవి ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణ. నా ఫ్యూచర్ ఏంటి? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఫ్యూచర్ ఏంటి?
ఆ ప్లాట్స్ మనకి ఎప్పుడైతే బిజినెస్ ఉంటుందో, మార్కెటింగ్ ఉంటుందో అప్పటి వరకే మనం చేసుకోగలం. ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్ర ఆ విషయంలో ఎలాగైతే వచ్చిందో అప్పుడు కొన్ని రోజులు బిజినెస్ ఆగిపోయింది. అలాంటి సమయంలో అంటే మనం బిజినెస్ ఉన్నప్పుడే చేసుకుంటాం. ప్రతిసారి చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ మనకి ఫ్యూచర్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటది. ఆ ఫ్యూచర్ గురించి కూడా మీకు నేను చెప్తానండి. కంపెనీ వివరాలు, చట్టబద్ధతలు ఏంటి తెలుసుకుందాం. ఇందాకే చెప్పాను. లీగల్‌గా మనం చెక్ చేయాలంటే. మన కంపెనీ ఇంతకుముందు ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉందండి కేరళలో. కేరళలో మనకిక్కడ మన మన తెలంగాణ రాష్ట్రంలో మార్గదర్శి ఎలాగా ప్రైవేట్ లిమిటెడ్‌గా మన రాష్ట్రం మొత్తం పేరు సంపాదించుకున్నదో, అలాగే కేరళలో మన కంపెనీ శ్రీకార్యల్ సీడ్స్ అనే కంపెనీ గూడా మంచి పేరు సంపాదించుకుందండి. ఆ పేరు సంపాదించుకోవడం వల్ల మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మణిపురం గోల్డ్ లోన్, ముత్తూట్ ఫైనాన్స్ అనే 2 కంపెనీలు ఉన్నాయండి. ఒక 7, 8 సంవత్సరాల క్రితం మీరెవ్వరికీ తెలీదవి. కానీ ఇప్పుడు చూడండి ప్రతి ఏరియాలో బ్రాంచ్ కొన్ని కోట్ల టర్నోవర్ చేసిన బిజినెస్ వాళ్ళుందండి. అదే ఉద్దేశంతో ఈ 2 గూడా కేరళ నుంచి వచ్చినయే. అప్పటి వరకు మన ఎండీ గారు గూడా ఆ రాష్ట్రంలోనే చేసుకున్నారు. వీళ్ళని ఎప్పుడైతే చూసాడో, కాదు నేను గూడా ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వాలని ఒక ఆలోచన వచ్చి, అప్పటిదాకా మంత్లీ చిట్టీస్ అవన్నీ నడిపించుకుంటూనే మనకి డిసెంబర్ 2012 31న ఒక ₹1,00,00,000 పెయిడ్ క్యాపిటల్ పెట్టేసి మనకొక పబ్లిక్ లిమిటెడ్‌గా తీసుకొచ్చారండి కంపెనీ. దానికి సంబంధించిన లీగల్ మీ ముందు చూపిస్తున్నాను నేను. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్. ఆ తర్వాత మనకి కావాలనుకుంటే ఇప్పుడు మనం పబ్లిక్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న కంపెనీని కూడా పబ్లిక్ లిమిటెడ్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటది. కానీ మన మన కంపెనీకి ఎలాంటి రీమార్క్ లేదు కాబట్టి, ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్న కంపెనీని పబ్లిక్ లిమిటెడ్‌గా చేయడానికి ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాక గూడా మళ్ళా ఎవరైనా దాని వెనక కంప్లెయింట్స్ ఇచ్చారా? ఏమన్నా కేసులున్నాయా? ఏంటి దాని పొజిషన్ ఏంటనేది ఒకటి 2 ఇయర్స్ అబ్జర్వ్ చేసినాక మరీను అది మనకి పబ్లిక్ ఇష్యూ చేస్తారు. అంటే సర్టిఫికేట్ చేస్తారనమాట. పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు. మనది ఎప్పుడు అయ్యింది? ఎప్పుడు 1 crore పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ 42,00,000 పెట్టేసి మనం రిజిస్ట్రేషన్ చేసాం. ఎప్పుడు 2012 డిసెంబర్ 31న. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ నో చార్జెస్ ఏం లేదండి. ఏం లేవు. మీరు చూసుకోవచ్చు కూడా ఇక్కడ. అంటే రీమార్క్ గూడా లేదు కంపెనీకి. ఇక్కడ మీరు కింద చూస్తున్నారు. డైరెక్టర్స్ మనలాగే ఒక ఏజెంట్‌గా జాయిన్ అయ్యి కంపెనీలో డైరెక్టర్‌గా అయిన వాళ్ళు చాలా మందున్నారండి. వాళ్ళందరూ గూడా మీరు చూడొచ్చు. మన కంపెనీకి మనం ఏమేమి చేస్తున్నాము? ఇప్పుడు లీగల్ అన్నాం గదా! లీగల్ అంటే ఏంటి? నాకంటూ ఒకటుండాలి. ఏంటి? పాన్ అనేది ఉండాలా, బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి. అలాగే మన కంపెనీకి గూడా కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటి? మన కంపెనీకి సంబంధించిన పాన్ కార్డ్ అండి ఇది. మీరిక్కడ చూడొచ్చు. టాన్ నంబర్ ఉంది, జీఎస్టీ ఉంది, సిన్ నంబర్ గూడా ఉన్నది. ఇందాక మీకు చెప్పాను. మనలాగే ఏజెంట్‌గా ఎళ్లి కంపెనీలో డైరెక్టర్ అయిన వాళ్ళు చాలా మందున్నారండి. ఇక్కడ మన చైర్మన్ గారు తప్ప ప్రతి ఒక్కళ్ళు గూడా మనలాగా ఏజెంట్‌గెళ్లి కంపెనీ డైరెక్టర్స్ అయిన వాళ్ళే. ఇంకొక విషయం ఏందంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రిక్షా తొక్కి 10వ తరగతి పాస్ అయినా, ఫెయిల్ అయినా గూడా కంపెనీ డైరెక్టర్ అవ్వచ్చు. ఐఏఎస్ కేడర్‌లో ఉన్నా గూడా కంపెనీ డైరెక్టర్ అవ్వచ్చండి. అంత అద్భుతంగా మనకి ఈ యొక్క బిజినెస్ అనేది తీసుకొచ్చారు ముందుకి. వీళ్ళల్లో మీకు కనిపిస్తుంది మనకి బొజ్జా వేణుగోపాల్ గారున్నారండి మిస్టర్. ఆయన మన తెలుగు ఆయననమాట. బెంగుళూరులో ఉంటారు. ఆయన గూడా మనలాగా ఏజెంట్‌గానే వెళ్ళి ఆయన ఇప్పుడు కంపెనీ డైరెక్టర్ అయ్యారు. ఇక్కడ శ్రీకార్యల్ సీడ్స్ ఇండియా లిమిటెడ్. సీడ్స్ ఇండస్ట్రీలో మొదటి మరియు పబ్లిక్ ఏకైక లిమిటెడ్ కంపెనీ మనదొక్కటేనండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే 40,000 కంపెనీల్లో మనదొక్కటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉందండి. మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో గూడా. ఎంత అంటే అన్ని వేల కంపెనీల కంటే మనదొక్కటే పబ్లిక్ లిమిటెడ్ అంటే పాన్ ఇండియా అంటే భారతదేశంలో మనం ఏ మూలనున్నా గూడా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇందాకే చెప్పాను కదా! మనం రియల్ ఎస్టేట్ అంటే మనం ఒక బిజినెస్ చేసే దానికి ఒక చట్టం ఉంటది. అంటే రేరా అనే ఒక చట్టం తీసుకొచ్చారు. ఎలాంటి ఇబ్బంది రావద్దని. అలాగే మనం గూడా ఈ చిట్ ఫండ్ కంపెనీ కాబట్టి మనది గూడా మన చిట్టీకి సంబంధించినది సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 యాక్ట్ ప్రకారమే అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూనే మన గవర్నమెంట్ రూల్స్ పాటిస్తూనే మనం చేస్తున్నాము. మనకు సంబంధించిన ఇదొకటి యాక్ట్ 1982 యాక్ట్ ప్రకారమే మనం బిజినెస్ చేస్తున్నామండి. చిట్ ఫండ్ పరిశ్రమలు నియంత్రణ సంస్థాగత నిర్మాణం. అంటే
మనకంటూ ఎలాగైతే ఇందాక ఒక యాక్ట్ ఉన్నానో, ఆ యాక్ట్ కింద కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళేంటి మంది ఆర్‌బీఐ కంట్రోల్‌లో కూడా ఉంటది మంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో 2 సంస్థలు ఉంటాయండి. బ్యాంకింగ్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ సంస్థలుగా ఉంటది. దాంట్లో మనకి ఇన్స్‌పెక్టర్ ఆఫ్ జనరల్స్ ఉంటారండి. ఐజీ అంటారు. ఐజీ అంటే మన మామూలుగా పోలీస్ డిపార్ట్‌మెంటోళ్ళు కాదు. వీళ్ళు కూడా దీనికి సంబంధించిన ఆర్‌బీఐ కింద పనిచేస్తూ ఉంటారనమాట. దాని కింద కమిషనర్స్ ఉంటారు. దాని కింద జిల్లా రిజిస్టర్స్ ఉంటారు. ఇక్కడ ఈ జిల్లా రిజిస్టర్స్ అంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే మన చిట్టి కంట్రోల్‌గా మనం ఒక పర్మిషన్ అనేది తీసుకోవడం కూడా వాళ్ళు 2 నెలలకొకసారి చెక్ చేస్తూ ఉంటారు. మన ఫైల్స్, అప్లికేషన్‌లన్నీ ఈ వారం ఎవరికెళ్ళింది? ఈ వారం ఎంత అమౌంట్ వచ్చిందనేది వీళ్ళందరూ చెక్ చేస్తుంటారు. ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అంటే జిల్లా రిజిస్టర్ అంటే మీ అందరికి తెలుసు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. వివాహం అంటే మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు. చిట్టి రిజిస్టర్ కూడా వీళ్ళ కంట్రోల్‌లోనే ఉంటుంది సార్. వెల్కమ్ ఇండియా. మన శ్రీ కార్యాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది పెద్ద కంపెనీ అండి. మనం భారతదేశంలో ఎక్కడ ఉన్నా గూడా మనం చేసుకోవచ్చు. 18 సంవత్సరాల వయసుంటే చాలు. ఎక్కడున్నైనా మనం చేసుకునే అధికారం మనకుందండి. అవకాశం గూడా మనకుంది. మన బ్రాంచ్ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసు, మరి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు 2 ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చి తమిళనాడులో ఉంది. అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి కేరళలో ఉందండి. కేరళలో వచ్చేసి మాధవి బిల్డింగు, కొడంగళూరు, త్రిశూర్ అండి కేరళ. మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చి త్రిపుర అండి, చెన్నై, తమిళనాడు. మనకి కూడా కొన్ని బ్రాంచ్‌లు ఉన్నాయండి. 9 శాఖలు 4 రాష్ట్రాల్లో. 4 రాష్ట్రాల్లో 9 శాఖలు ఉన్నాయండి. భారతదేశంలో ఇప్పటి వరకు మనకి 4 బ్రాంచ్‌లు ఉన్నాయని చెప్పాము. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక. కానీ మనది 22 రాష్ట్రాలు పైనే మన బిజినెస్ ఫుల్‌గా నడుస్తుందండి. చాలా చాలా అద్భుతంగా రన్ అవుతుంది బిజినెస్ మనది. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ చిట్స్ కంపెనీలో ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది రావద్దు. ప్రతి ఒక్కడు సామాన్యుడు ఉన్నాడు కాబట్టి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రావద్దని మన చైర్మన్ గారు దామోదర్ రాజన్ కరాయల్ గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని, ఒక ఆలోచన తీసుకొచ్చి సెంట్రల్ యూనియన్ అనేది ఒకటి స్థాపించారండి. అది స్థాపించటం వల్ల ఏమొస్తుందంటే ఈ కొన్ని వేల కంపెనీల్లో అవి యూనియన్ అని తీసుకురావడానికి వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న గొడవలు అవుతాయి. మీకు ఎలాంటి ఇబ్బంది రావద్దని సెంట్రల్ యూనియన్ అనే ఒక ఏజెంట్ యూనియన్‌గా మనకి సార్ తీసుకొచ్చారండి. ఇక్కడ కేంద్ర కమిటీ అంటే ఆ కమిటీ మెంబర్‌లని ఉంటారు యూనియన్ మెంబర్లు. వాళ్ళల్లో మనకు తెలుగు వాళ్ళు 5గురు ఉన్నారండి. ఆ 5గురు ఎవరంటే మెయిన్ మనకి ఇక్కడ బొజ్జ వేణుగోపాల్ గారిని కూడా తీసుకోవచ్చు. ఆయన కూడా మన తెలుగాయనే కాబట్టి. మరి గ్రేట్ మెంటర్ త్రిమూర్తి సార్ ఉన్నారు, రాఘవరావు సార్ ఉన్నారు, కురిషి సార్ ఉన్నారు, వాస్తు ప్రసాద్ సార్ ఉన్నారు, కటక శ్రీనివాసరావు సార్ ఉన్నారు. అంటే మనకి మెజారిటీగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే మనకి ఫ్యూచర్‌లో ఎన్నో మనం ఈ కంపెనీ ద్వారా మనం సాధించుకోవచ్చు. మనం అనుకున్నది నెరవేర్చుకోవచ్చు. అంత అదృష్టం అండి మన అదృష్టము. చిట్టి విధానం. మీకిప్పటిదాకా చెప్పాను. చిట్టి యొక్క కంపెనీ, దాని లీగల్ ఏంటి, దీంట్లో యూనియన్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి చెప్పాను. అంటే ఈ విధానం అంటే చిట్టి మనకి ఏ విధంగా ఇస్తారు అనేది నేనిప్పుడు మీకు చెప్పబోతున్నా అండి. చిట్ ఫండ్ యాక్ట్ 1982 యాక్ట్ ప్రకారమే రూల్స్ మనం పాటిస్తూనే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్, స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కంట్రోల్‌లోనే మనది నడుస్తుందండి. మనం ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలి. అంటే ఇంటి దగ్గర చిన్న చిన్న చిట్టీస్ ఒక 10 మందిగా అలాగా కొన్ని చిట్టీలేస్తుంటారండి. అలా ఏసుకోవడం వల్ల సపోజ్ ఒక రూ. 1,00,000 నాకు అవసరం ఉంది. అంటే ఒక 10 మంది చిట్టి మెంబర్‌లో నేనొకడినున్నాను. నేను కృష్ణ సార్‌ని గూడా నేను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. మా ఇద్దరి పేర్లు అంటే మా ఇద్దరికి ఒక రూ. 1,00,000 అవసరం ఉంది. మా ఇద్దరి పేర్లు ఒక చిట్టి రాసి ఒక ఆక్షన్ అంటారు. డ్రా సిస్టమ్ అంటారు. ఆ డ్రా సిస్టమ్‌లో చిట్టి ఏస్తారు. ఏసినప్పుడు కృష్ణ సార్‌కి వచ్చిందనుకోండి, అది రావడానికి ఏందంటే ఇల్లీగల్‌గా ఉంటది. అంటే మనం అది ప్రైవేట్ లిమిటెడ్. అంటే మనం ఇంటి దగ్గర యేసుకున్నాం కాబట్టి దానికి పర్మిషన్‌లు ఏముండవు. ఇప్పుడు మనం చేసేది ఏందంటే లీగల్ బిజినెస్ కాబట్టి మనకంటూ ఒక పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ రావాలంటే మనం ఏం చేసాం, ఇందాకే మీకు చెప్పాను. ఒక రూ. 1,00,00,000 పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ పెట్టేసి మన రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని. ఈళ్ళు అడ్వాన్స్‌గా ముందుగానే ఎవరైతే కంపెనీకి నడిపిస్తున్నారో అంటే ఫోర్‌మెన్ నడిపించే వాళ్ళని ఫోర్‌మెన్ అంటారు. మరి ఆయన ప్లస్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వీళ్ళిద్దరు కలిసి ముందుగా ఒక రూ. 50,000 ఒక నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఇక్కడ ఒక పర్మిషన్ తెచ్చుకుంటారు. ఏం పర్మిషను? పిఎస్ఓ దాన్ని ప్రయర్ శాంక్షన్ ఆర్డర్ అంటారు. ఆ పర్మిషన్ అది తీసుకొస్తారు. అది తెచ్చినాకే మనకి చిట్టి స్టార్ట్ అవుతుందండి.
ఇందాక చెప్పాను. ప్రైవేట్ లిమిటెడ్‌గా మనకి ప్రైవేట్‌గా ఇంటి దగ్గర యేసుకున్న చిట్టీలు ఎలాగుంటాయంటే 10 మంది, 20 మంది అలా యేసుకుంటారు. అవి ఇల్లీగల్ అనమాట. వాటిల్లోనే మనం ఒక రూ. 1,00,000 పాడుకోవాలనుకుంటే కృష్ణ సారు, నేను ఉన్నాము. మా పేర్లు రాసి చిట్టి యేశారు. ఆక్షన్ ఉంటది ఇక్కడ గూడా. ఇక్కడ ఎలా ఉంటదంటే బయట దానికి అంతు పొంతు అనేది ఏముండదండి. 40% వరకు పాడుకోవచ్చంట. కానీ 30% పాడుకున్నారనుకోండి. సపోజు కృష్ణ సార్‌కి మనం రూ. 1,00,000 చిట్టి వచ్చిందనుకోండి. దానికి 30% ఆక్షన్. ఆ! పాట పాడారనుకోండి ఆక్షన్ అంటారు దాన్ని. ఆ 30% అంటే మనకి అమౌంట్ ఎంత ఇస్తున్నారు మన చేతికి? 70,000 మన చేతికొస్తేనే 30,000 మనం అక్కడ లాస్ అవుతున్నాం. ఎందుకు లాస్ అవుతున్నాం? మన అవసరం కాబట్టి మనం లాస్ అవుతున్నాం. కానీ తిరిగి మనం పే చేయాలి. రూ. 1,00,000 పే చేయాలి. అదే విధంగానే మన కంపెనీలో కూడా కొన్ని స్లాబ్స్ ఫిక్స్డ్ బిడ్ అని పెట్టిండండి. ఫిక్స్డ్ బిడ్ అంటే 3 టైప్స్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి. అవేందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఏముందంటే 50,000 చిట్టి సారీ. మన దాంట్లో 3 చిట్టీలుంటాయండి. ఏం-1 చిట్టి అంటారు. ఏం-1 చిట్టి అంటే 50,000 వారానికి రూ. 1,000 కట్టాలా. మనం ఏజెంట్‌గా మనం స్టార్ట్ చేస్తాము. ఏం-2 అంటే రూ. 1,00,000 చిట్టి అంటే ఇక్కడ వారానికి 2,000 కట్టుకోవాలి. మనల్ని స్టార్ ఏజెంట్ అంటారు. ఏం-3 అంటారండి. ఏం-3 అంటే 2,50,000 చిట్టి అండి. దీనికి వారానికి 5,000 కట్టుకోవాలా. క్రౌన్ ఏజెంట్ అంటారండి మనల్ని. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను. 3 టైప్స్ ఆఫ్ స్లాబ్స్ అని ఉంటాయి అంటాను కదా! అవి ఇక్కడ ఉన్నాయండి. మీకు చిట్టి ఏ విధంగా ఇస్తారు? ఏ విధంగా ఇస్తారంటే మనకిక్కడ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి 15%, ఒకటి 10%, ఒకటి 5% స్లాబ్ అనేది. కంపెనీ గూడా మనకి 50 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒకటొచ్చేసి కంపెనీ గూడా ఒక చిట్టి యేసుకుంటుంది. 49 మెంబర్స్ ఉంటారండి. ఫస్ట్‌దొచ్చేసి కంపెనీ వితౌట్ ఆక్షన్ ద్వారా తీసుకునిద్దండి. తీసుకోవడం వల్ల మనకి రెండవ వారం నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. రెండవ వారం నుంచి మనకంటే ఇక్కడ 15% స్లాబ్ యాడ్ అవుతుంది. రెండవ వారం నుంచి 24 వారం వరకు 15% స్లాబ్ అండి. 15% అంటే ఎంత? 50,000లో 7,500 కట్ అవుతుంది. 42,500 మన చేతికొస్తుంది. ఈ అమౌంట్ మనం బయట మార్కెట్‌లో ఏదన్నా ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్న కంపెనీలో మనం తీసుకోవాలనుకుంటే అక్కడ మీకు షూరిటీ అడుగుతారు. ఏ షూరిటీ అడుగుతారు? గవర్నమెంట్ వాళ్ళు. ఎవరన్నా ఐటీ రిటర్న్స్ వాళ్ళుంటే వాళ్ళ షూరిటీ తీసుకొచ్చిస్తే అమౌంట్ మనకిచ్చేస్తారు. కానీ మన కంపెనీలో ఏందంటే మనం బయట వాళ్ళు ఎవరు అవసరం లేదు. మన కంపెనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీనియర్స్ ఈ అమౌంట్ సరిపడి అంటే 42,000 ఉన్నాయి. అంటే 10 వారాలు, 10 వారాలు కట్టిన ఒక నలుగురు ఇచ్చినా పర్వాలేదు. 20, 20 వారాలు కట్టిన ఒక ఇద్దరు షూట్ ఇచ్చినా పర్వాలేదు. ఈ అమౌంట్ అనేది మనకిచ్చేస్తారు. ఇక్కడ కంపెనీ ఫోర్‌మ్యాన్ కాబట్టి ఈ 98 యాక్ట్ ప్రకారం 5% కమిషన్ తీసుకునే అధికారం కంపెనీకి ఉంటుంది కాబట్టి 7,500లో 2,500 కంపెనీకెళ్తుంది. మిగిలిన 5,000ని ఇక్కడ 50 మెంబర్స్ టీమ్ ఉంది కాబట్టి వాళ్ళకి పనిచేయడం వల్ల రూ. 100 డివిడెండ్ వస్తుంది. ఇక్కడ మనం వారానికి రూ. 1,000 కట్టాలి. కానీ ఇక్కడ 2 వారాలే కట్టుకోమంటుంది కంపెనీ. 2 వీక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టుకోమంటుంది అంతే. మీరు అర్థం చేసుకోండి. రిమైనింగ్ 48 వీక్స్ అనేది మనకి 2 విధాలుగా ఛాన్స్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది? మన చేతిలో నుంచైనా కట్టుకోవచ్చు లేదా పని చేసుకొనైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు బయట అదర్ కంపెనీలో మీరు చిట్టి యేసుకుంటే అక్కడ ఒక కస్టమర్‌గానే చూస్తారు గానీ బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వరు. మన కంపెనీలో బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తున్నారండి. అదే మెయిన్ ఇంపార్టెంట్. మీరిక్కడ ఎర్నింగ్ చేసుకోవడం గురించి ఆలోచించాలి. చిట్టి సేవింగ్ అనేది తక్కువుంటది. కాబట్టి ఎర్నింగ్ గురించి అంటే మనం ఇక్కడ ఎర్నింగ్ చేసుకుంటూనే దాచుకుంటున్నాము. అదొకటి. ఓకేనా? ఇక్కడ మనకి రూ. 100 డివిడెండ్ రావడం వల్ల మనం వారానికి రూ. 1,000 కట్టాలి కాబట్టి మనం ఆల్రెడీ 2 వీక్స్ పే చేసాం కాబట్టి మూడో వారం నుంచి 900 కట్టుకుంటే సరిపోతుంది. అది మన కమిషన్ ద్వారా అవ్వనియండి, మన జేబులో నుంచి మనం ఓన్‌గా కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు కట్టండి, ఫైన్ ఎసేస్తాము, కట్టపోతే డేట్ అయిపోతే ఫైన్ ఎసాం అనేది ఇక్కడ ఏముండవండి. అది మనకి చాలా చాలా అదృష్టం అండి. అంటే మనం ఎంతైతే దాచుకుంటామో అంత అమౌంట్ మనకు రిటర్న్ కూడా ఇస్తారు. మూడో వారం నుంచి 25వ వారం వరకు మనం 900 కట్టుకుంటాము. ఇది ఫస్ట్ స్లాబ్ అండి. సెకండ్ స్లాబ్ వచ్చేసి 10% స్లాబ్. 10% అంటే ఎప్పటి వరకు? 25వ వారం నుంచి 39వ వారం వరకు. 50,000లో 10% అంటే ఎంతొస్తుంది? రూ. 45,000 కస్టమర్ ప్రైస్ కస్టమర్‌కి ఇచ్చేస్తారు. 5,000 కట్ అవుతుంది. 5,000లో 2,500 కంపెనీ కమిషన్ కంపెనీకెళ్ళాలి కాబట్టి 2,500 కంపెనీ తీసేసుకుంటుంది. రిమైనింగ్ 2,500 ఇక్కడ 50 మంది టీమ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పంచేస్తుంది. పంచేయటం వల్ల ఒక్కొక్కళ్ళకి రూ. 50 డివిడెండ్ వస్తుందండి. మనం ఇంతకుముందు ఎంత కట్టుకున్నాం? 900 కట్టుకున్నాం. ఇప్పుడు 26వ వారం నుంచి 40వ వారంలోపు మనకి రూ. 950 కట్ అవుతుందండి. ఇది సెకండ్ స్లాబ్ అంటారు. థర్డ్ స్లాబ్ వచ్చేసి 40వ వారం నుంచి 50వ వారం వరకండి. ఇక్కడ మనం పంచుకోవడానికి ఏముండదు. 5% కాబట్టి డైరెక్ట్‌గా కంపెనీ 2,500 కంపెనీకెళ్తుంది. కస్టమర్ ప్రైస్ మరి ఎంతొస్తుందంటే మనకి 47,500 కస్టమర్‌కొచ్చేసింది. ఇక్కడ మనకేం లేదు కాబట్టి ఆ మిగిలిన వారాలు ఏదైతే 41 వారం నుంచి 51 వారం ఉందో మనం రూ. 1,000 పే చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది మనకి చిట్టి ఇచ్చే విధానం అండి. రూ. 1,00,000 ఇదే విధానం ఉంటది. 2,50,000 ఇదే విధానం ఉంటది. కాకపోతే నంబర్స్ ఒకటే ఇక్కడ మారుతూ ఉంటాయండి.
చిట్టి తీసుకునే మార్గాలు మన కంపెనీలో 3 ఉన్నాయండి. మనం ఏం చేస్తున్నామంటే కంపెనీలో నిర్వహించే ఒక వేలం అంటే ఆక్షన్ ఉంటది కదా! దాని ద్వారా మనం చిట్టి తీసుకోవచ్చు. లేదా చిట్టి పూర్తిగా 50 వారాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. లేదా మధ్యలో మనము హ్మ్, క్యాన్సిల్ చేసుకోవచ్చు కూడా. మధ్యలో కావాలి అనుకుంటే ప్రాబ్లమ్ చెప్పేస్తే వితిన్ వర్కింగ్ డేస్‌లో 15 డేస్‌లో మీకు ఇచ్చేస్తారు. అప్పుడు మనం క్యాన్సిల్ చేసుకునే విధానం కూడా ఉందన్నమాట. 3 విధాలుగా మనం తీసుకోవచ్చు. ఇది రీసెంట్‌గానే చూడండి. తమిళ్‌లో మేడంది రీసెంట్‌గానే ఆమెకి కమిషన్ వస్తూ కట్టుకుంటూ మధ్యలో ఎక్కడైతే రాలేదో అక్కడ ఆమె ఇన్‌స్టాల్‌మెంట్ పే చేసుకుంటూ 50 వారాలు కట్టుకున్నారు. ఆ కట్టుకున్నాక 50 వారాలు కంప్లీట్ అయిపోయినాక ఆమె అమౌంట్ ఏదైతే ఉందో టీడీఎస్, జీఎస్టీ అది తీసేసుకొని 47,100 ఆమెకు రీసెంట్‌గానే చెక్ పంపించారండి. ఆమె అమౌంట్ ఇచ్చేశారు. చిట్టి ఏజెంట్ అవకాశాలు. ఇప్పుడు చిట్టి ఏజెంట్ మనం కంపెనీ లీగల్ గురించి తెలుసుకున్నాము. చిట్టి ఇచ్చే విధానం తెలుసుకున్నాం. చిట్టి ఏజెంట్ అవ్వాలంటే ఇలాగ ఏం చేయాలా? మనం భారతదేశంలో పుట్టి ఉండాలా, 18 సంవత్సరాల వయసు ఉండాలా, 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలా ఆర్ ఫెయిల్ అయ్యి ఉండాలా, పాన్ కార్డ్ ఉండాలా, బ్యాంక్ ఖాతా ఉండాలా. ఇవన్నీ ఉంటే మన భారతదేశంలో ఎక్కడున్నా గూడా మనం బిజినెస్ అనేది ఈ చిట్టిదనేది మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారండి. ద పవర్ ఆఫ్ 1 పీవీ. ద పవర్ ఆఫ్ 1 పీవీ అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఆ పీవీ గురించి గూడా మీకు చెప్తాను. ద సీక్రెటు ద సీక్రెట్ ఆ పవర్ ఆఫ్ 1 పీవీ అంటే ఇక్కడ మీకు 3 చిట్టీలు ఉన్నాయని చెప్పాను కదా సార్. 3 చిట్టీల్లో ఎయిమ్ 1లో మనం 30,000 300,000-30,000 వరకు సంపాదించుకోవచ్చు. ఎయిమ్ 2లో 60,000 సంపాదించుకోవచ్చు. ఎయిమ్ 3లో 1,50,000 సంపాదించుకోవచ్చు. ఇవి మొత్తం చూసుకుంటే మనం చేసేది వర్క్ 3 ఇయర్స్ వర్కేనండి ఆఫ్టర్ రిటైర్మెంట్. ఆ రిటైర్మెంట్ తర్వాత మనం వారానికి 2,40,000 తీసుకోవచ్చు. ఇంత అద్భుతమైన అవకాశం 1 పీవీతోనే ఉంది. ఆ 1 పీవీ చేస్తే చాలు. ఆ 1 పీవీ ఏందో మీకు చెప్తానండి. పీవీ ఎలా లెక్క చేయబడుతుంది? ఇక్కడ మీరు చూస్తున్నారు. ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. ఏంటి కమిషన్ అనేది పీవీ అనేది. నేను ఎలాగైతే నాకు ఈ చిట్టి విధానం నచ్చిందో నేను 2200 అంటే ఇప్పుడు వచ్చిన సిస్టమ్ ఏందంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. మనకి ఫస్టు ఇంతకుముందంటే 2200 ఒకేసారి పంపించాలి. కానీ ఇప్పుడేందంటే సిస్టమ్ మార్చి గవర్నమెంట్ చెప్పిన విధంగా నడుచుకున్నాం కాబట్టి 2000 ముందు పంపించి 200 ముందు పంపించి ఒక టికెట్ తెచ్చుకోవచ్చు. వెంటనే 2002 ఇన్‌స్టాల్‌మెంట్ పే చేసి మనం కంపెనీలో చిట్టీలో మనం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఎప్పుడైతే 200 పంపించి టికెట్ తెచ్చుకుంటామో, అప్పుడు మనం లాగిన్ చేసుకోవచ్చండి. దీనికి అప్లికేషన్స్ గూడా ఉంటాయి. అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఎలాగైతే నేను జాయిన్ అయ్యానో, కంపెనీ ఏమంటుందంటే, ఒక ప్రాక్టికల్స్ అని చేసిందండి. ఏం ప్రాక్టికల్స్ చేసింది? నేను కాలేజీలోను, స్కూల్‌లో ఉన్నప్పుడు మనకి ప్రాక్టికల్స్ నడుస్తాయి. ల్యాబ్స్ నడుస్తది. అలాగే ఇక్కడ గూడా 10 మంది టీమ్‌తో కలిసి చేస్తే ఎలా ఉంటది? అని ఒక ప్రాక్టికల్స్ చేశారు. చేసిన తర్వాత ఆ ప్రాక్టికల్స్‌లో ఏమైందంటే, కంపెనీ ఆహ్ మనకి ఏజెంట్‌లకి కమిషన్ రాకపోతే ఉండరు కాబట్టి, అక్కడేమవుతుందంటే బిజినెస్ వచ్చినా గూడా అమౌంట్ అనేది తక్కువగుంది. కష్టం ఎక్కువుంది. అనే ఆలోచనతో ఆ 10 టీముల్ని తీసేసి 2 టీములతో చేస్తే ఎలాగుంటదని చూసారండి. ఆ 2 టీములతో చేస్తే అద్భుతమైన సక్సెస్ వచ్చింది. ఇప్పుడు మనం అదే విధాన్ని పాటిస్తున్నామండి. అదే విధానం పాటిస్తున్నాం. అంటే కంపెనీ ఏమంటుందంటే మీకు ఎంతమందన్నా తెలిసుండొచ్చు. కానీ 2 టీములతో వర్క్ చేయండి. సపోజ్ నేనున్నాను ఎగ్జాంపుల్. నేనుండటం వల్ల నాకు ఎందుకంటే మార్కెట్‌లో నేనున్నాను కాబట్టి నాకు వందల్లో, వేలల్లో తెలిసుంటారు. వాళ్ళందరిని తీసుకెళ్ళి బిజినెస్‌లో చేయడానికి అవకాశం లేదు. కంపెనీ ఏమంటుంది 2 టీములు అంటుంది కాబట్టి నేను ఏబీ అనే ఒక 2 టీములు అంటే 10 మందున్నారు. 10 మందిలో నేను ఒక ఇద్దరినే తీసుకున్నాను. ఇద్దరిని వాళ్ళ ద్వారా నేను వాళ్ళ చిట్టి కట్టించాను. వాళ్ళు గూడా చిట్టి సబ్‌స్క్రైబ్ అయ్యారు. ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే నేను కట్టిన తర్వాత 2 టీమ్స్ చాలంటుంది. ఏబీ అనే 2. వాళ్ళలో గూడా వర్క్ చేస్తారు గాబట్టి, ఏ టీమ్‌లో ఒక నలుగురు, బి టీమ్‌లో ఒక ముగ్గురు చిట్టి కనుక కట్టుకుంటే, మనకిక్కడ 1 పీవీ కింద వాల్యూ కింద ఇందాక ఆర్‌బీఐ కంట్రోల్ అని చెప్పాను కదండీ! ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక రూపాయి ఇవ్వాలి అన్న ఆలోచనతో లిమిట్ పెట్టిందండి. ఆర్‌బీఐ లిమిట్ పెట్టింది. ఇప్పుడు మనం వేరే కంపెనీలో చూస్తుంటాం. చాలామంది చెప్తుంటారు. నాకు పలానా కంపెనీలో 4,00,000 వస్తుంది. నాకు పలానా కంపెనీలో 5,00,000 వస్తుంది. పలానా కంపెనీలో 2,00,000 వస్తుంది. ఇక్కడ ఎవరికైనా అంత అమౌంట్ ఉండదండి. లిమిట్‌గా ఇచ్చారు. అది ఏందంటే పీవీ కింద క్యాలిక్యులేట్ చేసి 1 పీవీ, 1 పీవీకి 300 ఇక్కడ ఫిక్స్ చేసిందండి. ప్రతి ఒక్కళ్ళకి ఎళ్ళాలని చెప్పి. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఏ టీమ్‌లో నలుగురు, బి టీమ్‌లో ముగ్గురున్నారు. ఇక్కడ పీవీ కింద క్యాలిక్యులేట్ చేస్తే ఏబీ అనే ఒక
మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక జత అనుకోండి. ఒక టీమ్ ఏబీ అనే ఎప్పుడైతే నేను చేశానో వాళ్ళని 1 పీవీ అంటారు. ఇక్కడ ఏలో నలుగురున్నారు, బిలో ముగ్గురున్నారు కాబట్టి ఇక్కడ 3 పీవీస్ వచ్చినాయి. మిగిలిన ఒకటొచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. ఇందాక పాయింట్ పీవీకి మనకి రూ. 300 ఇస్తున్నాను. ఇక్కడ 3 పీవీస్ వచ్చినాయి కాబట్టి మనకి రూ. 900 కమిషన్ వచ్చింది ఫస్ట్ వారం. ఇక్కడ రెండో వారం చూడండి. మనం చేసేది 1 పీవీనే. ఏబీ అనే ఇద్దరినే చేసాం. మిగతాది ఎవరైతే మనకి చిట్టి యేసుకున్నారో ప్రతి ఒక్కళ్ళు 1 పీవీ చేసుకుంటూ వెళ్తే చాలండి. బిజినెస్ అనేది తొందరగా గ్రోత్ అవుతుంది. ఒక్కోసారి లేట్ కూడా అవుతది. దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటా పోతే ఆటోమేటిక్‌గా బిజినెస్ చాలా అద్భుతంగా వస్తుంది. రెండో వారం చూడండి. నేను చేసింది 1 పీవీనే. కానీ ఇక్కడ ఏం చేసింది రెండో వారం 10 మందయ్యారు. బి టీమ్‌లో 12 మందయ్యారు. ఇక్కడ చూడండి 10 పీవీలకి అమౌంట్ ఎంతొస్తుంది? మిగిలిన 2 క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. 10 పీవీలు కాబట్టి 10 × 300 ఎంత? రూ. 3000 వచ్చింది రెండో వారం. ఆల్రెడీ నేను 2 వారాలు ఇన్‌స్టాల్‌మెంట్ పే చేసుకున్నాను కాబట్టి నేను కట్టాల్సిన అవసరం లేదు. నాకొచ్చే అమౌంట్ నాకు డైరెక్ట్ నా అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మూడో వారం. మూడో వారం ఏ టీమ్‌లో 15 మంది, బి టీమ్‌లో 30 మంది అయ్యారండి. ఇక్కడ 15 మ్యాచింగ్ తీసుకొని 15 పీవీలయినాయి. ఇంకా 15 క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. మనకి ఇన్‌కమ్ వచ్చేసి 4500 వచ్చిందండి. ఈ 4500లో ఇందాక మూడో వారం మనం చిట్టి డబ్బులు కట్టాలన్నాం కదా! మనకు వచ్చిన కమిషన్‌లోనే రూ. 900 చిట్టికి కట్ అవుతదండి. మిగిలిన అమౌంట్ మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎర్నింగ్ చేస్తున్నాము ప్లస్ సేవింగ్ కూడా చేసుకుంటున్నాం. ఎర్నింగ్ చేస్తున్నాం, సేవింగ్ చేసుకున్నాం. ఓకేనా? నాలుగో వారం చూడండి. నాలుగో వారం వచ్చేసి ఏ టీమ్‌లో 45 ఉన్నాయి, బి టీమ్‌లో 40 ఉన్నాయి. టోటల్‌గా 40 పీవీలయినాయి. 40 పీవీలయినాయి కాబట్టి 40 పీవీలకి అమౌంట్ ఎంతొస్తుంది? 12,000 వస్తుంది. ఈ 12,000లో 900 చిట్టికి కట్ అయ్యి మిగిలిన అమౌంట్ మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మిగిలిన 5 ఏదైతే ఉన్నాయో క్యారీ ఫార్వర్డ్ ఉంటుందండి. ఇక్కడ మనకి వీక్లీ చెప్పాం కదా! వీక్లీ చిట్టి కదా మనది. వీక్లీ అంటే 1 పీవీ నుంచి మాక్సిమం మనకి 100 పీవీలు వాయిస్ వస్తలేదు సార్. చందు సార్. సార్ వాయిస్ వస్తలేదు. చందు సార్ వాయిస్ వస్తలేదు. చందు సార్. వాళ్ళు ఒక ఏజెంట్‌గా మనం జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ వ్యాపారం వారం అంటే బుధవారం నుంచి బుధవారం 5 గంటల వరకు మనకి ఒకటి టైమింగ్ అని ఉంటది. క్లోజింగ్ టైమ్ అన్నమాట. మనకి కమిషన్ వచ్చే రోజులు, చెల్లింపు రోజులు ఎప్పుడైతే మనం సంపాదించిన అమౌంట్ మనకి ఇస్తారనేది శుక్రవారం నుండి సోమవారం వరకు మనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఎంతైనా సంపాదించుకోండి వారానికి 300 నుంచి 30,000 సంపాదించుకున్నా కూడా మనకి ఒక రూ. 50 మట్టుకే ఇక్కడ సర్వీస్ చార్జెస్ అని తీసుకుంటుంది. ఎలాగంటే మనం ఇప్పుడు ఈ సేవ మనకు ఒక సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు సర్వీస్ చార్జెస్ తీసుకుంటారు. కానీ ఇక్కడ అంత అమౌంట్ ఏం తీసుకోదు. ఒక రూ. 50 మట్టుకే తీసుకుంటది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే టీడీఎస్ కూడా కట్ అవుతుంది. 5% పన్ను కూడా మనం మన గవర్నమెంట్‌కి ఇస్తున్నాము. ఇక్కడ ఫార్మ్ 16A ఉందండి. ఇది మీరు గమనించండి. చాలా చాలా అద్భుతమైందనమాట. ఎందుకంటే ఇన్ని వేల కంపెనీలో ఫార్మ్ 16A అనేది ఎవరు ఇవ్వలేదు. కానీ ఇది గవర్నమెంట్ వాళ్ళకి బాగా తెలుసండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి. మన కంపెనీ కూడా ఫార్మ్ 16A ఇస్తుంది కాబట్టి మీరు మళ్ళీ మీ వాయిస్ పోయింది సార్. చూసాను. ఏ టీమ్‌లో కనుక మనకి నలుగురు, బి టీమ్‌లో కనుక ఒక 10 మంది టీమ్ అయితే మనకి ఇక్కడ అంతా రివర్స్‌లో ఉందా? ఓకే. సారీ. ఏ టీమ్‌లో ఒక నలుగురు, బి టీమ్‌లో ఒక ముగ్గురు కనుక ఉంటే వాయిస్ వినిపిస్తుందా సార్? యెస్ సార్. క్లియర్. వెరీ క్లియర్. వెరీ క్లియర్. ఓకే. ఏ టీమ్‌లో ఒక నలుగురు, బి టీమ్‌లో ఒక ముగ్గురు చిట్టి యేసుకుంటే మనం జాయిన్ చేయించగలిగితే మనకి 3 పీవీ కింద మనకి ఇక్కడ రూ. 900 ఇస్తుందండి. పీవీకి 300 కన్నాం కాబట్టి రూ. 900 మనకొస్తుంది. మిగిలిన ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఉంటదండి. ఇక్కడ రెండో వారం చూడండి. రెండో వారం ఏ టీమ్‌లో 10 మంది, బి టీమ్‌లో 12 మంది కనుక ఉంటే మనకి 10 పీవీలు యాడ్ అవుతున్నాయి. 10 పీవీలు ఇంటూ 300 ఎంత? 33,000 అండి. ఇక్కడ మిగిలిన 2 వచ్చేసి మనకి క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇక్కడ మూడో వారం చూడండి. ఆల్రెడీ 2 వారాలు మనం ఇన్‌స్టాల్‌మెంట్ పే చేస్తున్నాం కాబట్టి మనకి క్లియర్‌గా ఉంది. మూడో వారం వచ్చేసి 15 మంది ఏలో, 30 మంది బిలో కనుక అయితే మనకి 15 పీవీలు వస్తున్నాయి.
ఈ 15 పీవీలు రావడం వల్ల మనకి ఇక్కడ 4,500 మనకి కమిషన్ వస్తుంది. మనకి వచ్చిన కమిషన్ ఇందాక మీకు చెప్పాను. ఏదైతే మనం 900 కట్టాలన్నామో మూడో వారము, మనకు వచ్చిన కమిషన్‌లోనే ఇక్కడ 900 కట్ అవుతుంది. ఓకే సార్. ఇక్కడ మనకంటూ కొన్ని టీమ్ కండిషన్స్ ఉంటాయండి. మనం పాన్ కార్డ్ మనం ఒక పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనం దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉంచండి. ఓకే. ఇక్కడ మన బిజినెస్ వచ్చేసి బుధవారం అవుతుందండి. 5 గంటలకి క్లోజింగ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక మనకి వచ్చే కమిషన్ ఏదైతే ఉందో ఫ్రైడే నుంచి మండే లోపు మనకు వస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ కింద ₹50 తీసుకుంటారు. మనం ట్యాక్స్ కూడా 5% కట్ చేస్తున్నాం. ఈ ఫామ్ 16 చూడండి సార్, మనకి ఏ కంపెనీలో మనకి ఇది ఇవ్వరు, కానీ వాయిస్ నాకే వినిపిస్తుంది సార్. మీరు ఆడ స్పీకర్ 2 ఆన్ చేసి కదా అట్లే వస్తుంది. 2 లేదు, క్లోజ్ చేసాను అది. మీరు స్పీకర్ కొట్టినట్టు స్పీకర్ బంద్ చేయండి కొంచెం సార్. మెల్లగా చెప్పండి, పర్లేదు సార్. ఓకే, మాకైతే క్లియర్గా ఉంది. ఇది ఓకే. ఫామ్ 16 సార్, ఇది మీరు చూస్తున్నారు. ఈ ఫామ్ 16 అనేది మన బొజ్జ వేణుగోపాల్ గారిది. ఇది వచ్చేసి మనకి ఏ కంపెనీలో మనకి ఇవ్వరండి, కానీ మన కంపెనీలో మనకి ఇస్తుంది. ఫ్యూచర్లో మీకు ఏమైనా లోన్స్ కావాలన్నా ఈ ఫామ్ 16 చూపించి మనకి బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారు. ఆ విధంగా కూడా మనకి చాలా లాభం ఉంటుందండి. పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ అండి. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నా పనితనం చూసి నాకు కొన్ని గుర్తింపుగా ఇస్తుంటారు. అలాగే మన గ్రూప్లో మన బిజినెస్లో కూడా మన చిట్టీలో మనకి గ్రూప్ ఏలో 10 మంది, గ్రూప్ బిలో 10 మంది కనుక ఉంటే మనకి ఫీల్డ్ ఆఫీసర్ అనే ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ రావడం వల్ల మనకు ఒక వాచ్ గిఫ్ట్ ఇస్తారండి. ఇప్పుడు నేను గిఫ్ట్ తీసుకున్నప్పుడు నా కింద ఉన్న టీం మెంబర్ కూడా గిఫ్ట్ గురించి ఆలోచిస్తారు కాబట్టి బాగా డిస్టర్బెన్స్ వస్తుంది కదా సార్. సౌండ్ వస్తుందా? లేదంటే మీరు బ్యాక్ వెళ్ళి రాండి, మళ్ళీ రాండి. మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది పాపం, అందరూ ఉన్నారు వెయిట్ చేస్తారు. అవును సార్, మెల్లగా చెప్పండి, పర్లేదు. వాయిస్ క్లియర్ ఉంది కదా? అయితే మాకైతే క్లియర్ ఉంది. సరే. మనకి ఫీల్డ్ ఆఫీసర్ ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ రావడం వల్ల మనకు వాచ్ ఇస్తున్నారు సార్. వాచ్ కంపెనీ లోగోతో ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకి నేను ఎలాగైతే ఫీల్డ్ ఆఫీసర్ అయినా అలాగే ఏ టీంలో ఒక 8 మంది, బి టీంలో ఒక 8 మంది కనుక ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఆర్గనైజర్ అని ఒక ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ రావడం వల్ల 10,500 మనకి ఒక చెక్ రూపంలో ఇస్తున్నారండి. ఇది TDS కట్ అయ్యి వస్తుంది. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి వచ్చే కమిషన్ అంతా బ్యాంక్లోకి వెళ్తుంది డైరెక్ట్గా. ఇన్సెంటివ్స్ అనే చెక్ రూపంలో వస్తాయండి. మూడో ప్రమోషన్ వచ్చి డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారండి. ఇప్పుడు నేను ఆర్గనైజర్ అయ్యాను కాబట్టి నా టీంలో వాళ్ళు కూడా ఆర్గనైజర్ అవుతారు. అలా అవడం వల్ల మనకి ఒక 6 మెంబర్స్ ఏలో, ఒక 6 మెంబర్స్ బిలో కనుక ఆర్గనైజర్ అయితే డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక ప్రమోషన్ వస్తుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళి వచ్చాను సార్, చాలా రండి, రీసౌండ్ వస్తే బ్యాక్ వెళ్ళి రండి, పర్లేదు. అది ఎప్పుడు అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం 30,000 వారానికనే సంపాదించుకోవడానికి సీలింగ్ అనేది అవుతామండి. ఆ సీలింగ్ రావడం వల్ల, ఆ డెవలప్మెంట్ ఆఫీస్ రావడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వేరే కంపెనీస్ అయితే మనకి ఆపర్చునిటీ తక్కువ ఉంటాయి. కానీ మన కంపెనీలో ఏంటంటే మన కంపెనీలో మనం షేర్స్ కొనుక్కోవచ్చు. మన కంపెనీలో మనం డైరెక్టర్ కూడా అవ్వచ్చండి. అంత అద్భుతమైన అవకాశం మన కంపెనీ కల్పించింది మనకి. ఇక్కడ మీరు ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబం 10వ తరగతి పాస్ అయిన వాడైనా కంపెనీ డైరెక్టర్ అవ్వచ్చు. ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వాళ్ళైనా డైరెక్టర్ అవ్వచ్చండి. అంత అద్భుతంగా మనకి ఇచ్చారండి. ఎప్పుడైతే మరి డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యానో నా కింద టీం వాళ్ళు కూడా మనకి ఇక్కడ 4 డెవలప్మెంట్ ఆఫీసులు, వీలో ఒక 4 డెవలప్మెంట్ ఆఫీసర్లు అయితే ఏరియా మేనేజర్ అంటారండి. ఏరియా మేనేజర్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఒక ఫారెన్ ట్రిప్ ఇస్తున్నారండి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్న కాబట్టి నా ఫారెన్ ట్రిప్ ఇస్తారు, కానీ అక్కడ ఖర్చులు ఏమి ఇవ్వరండి, మనమే పెట్టుకోవాలా. కానీ ఇక్కడ మన కంపెనీ ఏంటంటే
ఖర్చులకు గూడా ఒక రూ. 60,000 మన కంపెనీ మనకిస్తుందండి. అది ఇవ్వడం వల్ల ఏందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ ఎళ్లి రావచ్చు. ఒక మధ్య తరగతి కుటుంబంలో ఫ్లైట్ ఎక్కాలన్న ఆలోచన చాలా మందికుంటది. అది నెరవేరకుండానే చాలా మంది చనిపోతూ గూడా ఉంటారు. కానీ మనకిక్కడ మంచి అవకాశం మన కంపెనీ కల్పిస్తుంది గానీ దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఏరియా మేనేజర్ మనకి ఒక్కళ్ళే ఉన్నారండి. మన బొజ్జ వేణుగోపాల్ గారు. ఆయన ఒక్కళ్ళే ఉన్నారు ప్రస్తుతానికి ఇండియా మొత్తంలో. నెక్స్ట్ ప్రమోషనొచ్చేసి సారీ. నెక్స్ట్ ప్రమోషనొచ్చి రీజనల్ మేనేజర్ అంటారండి. ఆ రీజనల్ మేనేజర్‌కి మనకి ఏలో ఒక ముగ్గురు ఏరియా మేనేజరు, బిలో ఒక ముగ్గురు ఏరియా మేనేజర్ గనుకైతే రీజనల్ మేనేజర్స్ అంటారు. ఇక్కడ మనకి రూ. 3,00,000 కార్ కొనుక్కోవడానికి ఇస్తుందండి. మనం ఆల్రెడీ కమిషన్ రూపంలో ఎంతో కొంత చాలా సంపాదించుకున్నాం కాబట్టి ఒక 3,00,000 గిఫ్ట్ కింద ఇచ్చేసి మంచి కార్ కొనుక్కోమనిస్తుంది. లాస్ట్ ప్రమోషనొచ్చేసి రీజనల్ మేనేజర్స్ ఏలో ఏలో ఒక ఇద్దరు, రీజనల్ మేనేజర్ బిలో ఒక ఇద్దరు గనుక ఉంటే టీమ్ జనరల్ మేనేజర్ అంటారండి. ఇక్కడ మీకు టీమ్ జనరల్ మేనేజర్ ఎప్పుడైతే అవుతారో మనకిక్కడ 20,00,000 హౌస్ ఇన్సెంటివ్స్ ఇస్తుందండి. మనకున్న పొజిషన్‌లో ఒక 100 గజాల ప్లాట్ అయినా మనం కొనుక్కోవచ్చండి. అంత అద్భుతంగా సొంత ఇల్లు లేని వాళ్ళకి గూడా మన కంపెనీ కల్పిస్తుంది. టోటల్‌గా ఇవన్నీ మీరు కాలిక్యులేట్ చేసుకుంటే 24,00,000 ఇస్తుందండి కంపెనీ. ఎందుకిస్తుంది? మన కింద వాళ్ళకి సపోర్ట్ చేయటం వల్ల. ఇప్పుడు మీకు మధ్యలో డౌట్‌లొచ్చే ఉండొచ్చు. చాలా డౌట్‌లు. ఏమేమొచ్చుండొచ్చు? మధ్యలో ఎవరైనా చేయకపోతే నా పొజిషన్ ఏంటి? ఏంటి అనేది అనొచ్చు. కానీ అలా చేయకుండా ఉండడానికి ఇవన్నీ మనకి ఇన్సెంటివ్స్ అని వస్తున్నాయి. ఇలాగ నా కింద నాకెవరో తెలియని వాళ్ళకి నేను హెల్ప్ చేయడం వల్ల నాకు 24,00,000 వస్తుందంటే నేనెక్కడికి వెళ్తాను? పని మట్టికి నా బిజినెస్ అనేది నేను చేసుకుంటాను కాబట్టి ఎవరు గూడా బయటికి వెళ్ళినా గూడా మళ్ళా లేట్ అయినా ఇక్కడికే వచ్చి చేసుకుంటారండి. అంత అద్భుతమైన అవకాశం అండి. మనం ఏమి చేయకుండానే 24,00,000 వస్తుందంటే అదొకసారి ఆలోచించుకోండి. అడిషనల్‌గా. మనకి కమిషనే ఇక్కడ అడిషనలే సార్. ఇక్కడ మనకి ఇవన్నీ గూడా ఏ విధంగా మనకి కంపెనీ ఇస్తుందనేది మీరు గమనించాలి. 98 యాక్ట్ ప్రకారం మనకి కంపెనీ 5% తీసుకునే అధికారం ఉంటది. కంపెనీకొచ్చిన లాభాల్లో ఏవైతే 5% ఉన్నదో 2,500 దాని ద్వారానే మనకి కంపెనీ మనకిస్తుంది. మనం కట్టిన దాంట్లో మటికి మనకేమి ఇవ్వట్లేదండి. కంపెనీకొచ్చిన లాభాల్లో నుంచే మనకి ఇవన్నీ ఇన్సెంటివ్స్ కానీ అవన్నీ గూడా మనకిస్తుంది. ఓకే సార్. ఇన్‌కమ్స్ మనం ఏ విధంగా 3 విధాలుగా మనం ఆల్రెడీ తీసుకున్నాం. చిట్టి సేవింగ్ చేసుకుంటూ తీసుకుంటున్నాము. ఒకటి ఏజెంట్ కమిషన్ రూపంలో తీసుకుంటున్నాము. మళ్ళా ఇతరులకి హెల్ప్ చేయటం వల్ల మూడో రూపంలో పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్‌గా ఆ రకంగా తీసుకున్నాం. అంటే 3 విధాలుగా మనం ఇన్‌కమ్ సంపాదిస్తున్నామండి ఇక్కడ. ఓకే. ఫ్యూచర్ కెరీర్. ఫ్యూచర్ కెరీర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. నాకు బిజినెస్ ఉన్నప్పుడే నేను చేస్తాను. ఫ్యూచర్‌లో ఎలాంటి దానికి గ్యారంటీ అనేది లేదు. కానీ ఇక్కడ మనకి సెక్యూరిటీగా మనకి చాలా మంచి ఫ్యూచర్ ఉందన్నమాట. ఏంటనేది ఇందాక మీకు చెప్పాను. ఎయిమ్-1, ఎయిమ్-2 3 చిట్టీలుంటాయి మనకి. ఆ చిట్టీలో మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనం ఎయిమ్-1లోనే మనం 50,000 చిట్టీలో మనం చిట్టి యేసుకొని కట్టుకోవడం వల్ల మనం వారానికి 300,000-30,000 సంపాదించుకుంటున్నామండి. ఎయిమ్-2కెళ్ళాలంటే ఎయిమ్-1లో ఎప్పుడైతే మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతామో ఆటోమేటిక్‌గా మీకు స్టార్ ఏజెంట్‌గా ప్రమోషన్ ఇస్తూ ఎయిమ్-2లోకి తీసుకుంటుంది. ఎయిమ్-2లో మనకి ఎయిమ్-1లో వచ్చేసి పాయింట్ వాల్యూ అంటే పీవీకి మనకి 300 ఇస్తుంది. ఇక్కడ పాయింట్ వాల్యూకి మనకి రూ. 600 ఇస్తుంది. మనకి మాక్సిమం ఎంత 100 కాబట్టి 100 ఇంటూ 600 ఎంత? 60,000 పర్ వీక్ మనం సంపాదించుకోవచ్చండి ఇక్కడ. ఎప్పుడైతే ఎయిమ్-1లో మనం సీలింగ్ అయిపోయామో ఆటోమేటిక్‌గా ఎయిమ్-2లో కూడా మనం సీలింగ్ అవుతామండి. సీలింగ్‌కెళ్ళిపోతాం. ఆ సీలింగ్‌కెళ్ళినప్పుడు మనం వారానికి 60,000 సంపాదించుకోవచ్చు. ఎయిమ్-1 చిట్టీలో వచ్చేసి మనం 30,000 వారానికి తీసుకోవచ్చు. ఎయిమ్-2 చిట్టీలో వచ్చేసి మనం ఇక్కడ 60,000 వారానికి తీసుకోవచ్చు. టోటల్‌గా 90,000 సంపాదించుకోవచ్చండి. రెండో సంవత్సరం అయ్యేలోపు. ఎయిమ్-3లోకెళ్ళాలంటే మనం ఇక్కడ ఎప్పుడైతే మనం ఎయిమ్-2లో మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతామో ఆటోమేటిక్‌గా ఎయిమ్-3కి గూడా మనం ఎలిజిబుల్ అవుతాం. క్రౌన్ ఏజెంట్ అంటారు. అక్కడ మీకు పాయింట్ వాల్యూ కింద 1,500 కమిషన్ ఇస్తుందండి. ఇక్కడ గూడా 100 పీవీకే కాబట్టి మాక్సిమము 100 ఇంటూ 1,500 ఎంత? 1,500 అంటే 1,50,000 మనం ఇక్కడ సంపాదించుకోవచ్చండి. టోటల్‌గా మీరు కౌంట్ చేసుకోండి సార్. మనం చేసేది 3 సంవత్సరాలే. ఇప్పుడు ఎయిమ్-1లో ఎవరైతే ఏజెంట్‌లో జాయిన్ అవుతున్నారో వాళ్ళని మట్టికే ఎయిమ్-2లో తీసుకునిద్ది. కాబట్టి మనం ఎయిమ్-2లో, ఎయిమ్-3లో మనం పని చేసేది ఏముండదు సార్. ఎయిమ్-1లో టీమ్ మాత్రమే ఇక్కడికి వస్తుంది కాబట్టి, మనం ఇయన్నీ2 అడిషనల్ అంటాం మనం. ఎయిమ్-2, ఎయిమ్-3 అనేది అడిషనల్‌గా మనం ఇన్‌కమ్ సంపాదించుకున్నాం. టోటల్‌గా పోతే ఒక సంవత్సరం మనం బాగా కష్టపడితే చాలండి. ఎంత టీమ్ పెంచుకుంటే అంత టీమ్ పెంచుకోవడం వల్ల మనకి చాలా లాభం ఉంది. 3 సంవత్సరాలు అయిపోయినాక రిటైర్మెంట్ అండి. రిటైర్మెంట్ అయినాక మనం ఇక్కడ చూసుకోండి. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది మీకు కనిపిస్తుంది. ఎయిమ్-1లో 30,000, ఎయిమ్-3లో 60,000, ఎయిమ్-3లో 1,50,000 మొత్తం వచ్చేసి 2,40,000 వారానికి సంపాదించుకున్నామండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ 9,60,000 మనం సంపాదించుకోవచ్చండి. 3 సంవత్సరాలే కాదు ఇంకో సంవత్సరం లేట్ అయినా గూడా మనం 9,60,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. అంత అద్భుతమైన అవకాశం అండి మన ఫ్యూచర్ కెరియర్. ఆ తర్వాత మీరు గమనించాల్సింది ఇంకోటేందంటే, మనం చిట్టి 50 వారాలు కంప్లీట్ అయిపోయినా గూడా మనకి కమిషన్ అనేది రన్నింగ్‌లో లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటది. ఎలా వస్తుందంటే,
మనం ఇప్పుడు ఒక స్కూల్ స్టార్ట్ చేసామనుకోండి, ఫస్ట్ క్లాస్ నుంచి మనకి 10థ్ క్లాస్ వరకు క్లాసులుంటాయండి. ఒక్కొక్కళ్ళు వన్ బై వన్ ప్రమోషన్ ద్వారా 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత బయటికెళ్తుంటారు. మనం అడ్మిషన్స్ ఎక్కడ తీసుకుంటారు? ఫస్ట్ క్లాస్‌లో తీసుకుంటారు కాబట్టి, ఫస్ట్ క్లాస్‌లో అడ్మిషన్స్ తీసుకోకపోతే అక్కడ ఏమవుతుంది? స్కూల్ బంద్ జేసుకోవాల. కానీ ఫస్ట్ క్లాస్‌లో స్కూలు అడ్మిషన్ తీసుకుంటుంది కాబట్టి, లైఫ్ లాంగ్ స్కూల్ అనేది రన్నింగ్ అవుతూనే ఉంటది. అంటే ఇక్కడ ఏమవుతుంది? కొత్త వాళ్ళొస్తుంటారు, పాత వాళ్ళు ప్రమోషన్ ద్వారా పైకెళ్తుంటారు. కొత్త వాళ్ళొస్తుంటారు, పాత వాళ్ళు ప్రమోషన్ ద్వారా పైకెళ్తారు. అలా ఎళ్ళటం వల్ల లైఫ్ లాంగ్ ఇన్‌కమ్ అనేది మనకి వస్తూనే ఉంటదండి. మంచి అద్భుతమైన అవకాశం అండి. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, మనకి ఇవన్నీ గూడా 98 యాక్ట్ ప్రకారం 5% కమిషన్‌లో కంపెనీ ఏదైతే తీసుకుందో దాంట్లో నుంచే మనకి 4% తీసి మనందరికి ఇస్తుందండి. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కాదు, చైన్ బిజినెస్ కాదు, నెట్వర్క్ కాదు, ఎంఎల్ఎం కాదు, ప్రొడక్ట్ బేస్ కాదు. ఇక్కడ రెన్యువల్స్ ఉండవు, టార్గెట్స్ ఉండవు, ఏముండవండి. 9082 యాక్ట్ ప్రకారం అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ చేసిన బిజినెస్ అండి ఇది. ఇక్కడ మనకంటూ కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే మనం రెగ్యులేటర్‌గా మనం కంపెనీ 98 యాక్ట్ ప్రకారం మనం బిజినెస్ నడిపిస్తున్నాము. ఇక్కడ ఏజెంట్‌గా వచ్చి కమిషన్ పోయిన ఈ 5% కమిషన్‌లోనే మనం తీసుకుంటున్నాం అమౌంట్. మన చిట్టి కూడా సేవింగ్ చేసుకుంటున్నాం. ఎర్నింగ్ కూడా చేసుకుంటున్నాము. అలా చేసుకుంటూ మనం ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ ఏమైతే పాటిస్తుందో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గర పిఎస్ఓ తెచ్చుకున్నాకే మనం బిజినెస్ అనేది చిట్టి అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి దాంటిది ట్రెడిషనల్ చిట్టి అండి మనది కంపెనీ గూడా. ఇక్కడేందంటే ఫ్లెక్సిబుల్ చిట్టి ఫంక్షన్స్ అండి. మనకి అద్భుతమైనది కంపెనీ ఏం చేసింది చైర్మన్ గారు ఒక అద్భుతమైన ఒక యూనియన్ అనేది గూడా మనకి తీసుకొచ్చి పెట్టారు. భారతదేశంలోనే మంచిగా ఒక మంచి యూనియన్ అనేది మనకి పెట్టారు కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంది. కంపెనీ ఒకటేందంటే జీఎస్టీ టాక్స్ మనం ఇన్‌కమ్ టాక్స్ అన్నీ గూడా మనం పే చేస్తున్నాము. మనకి కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తదంటే ఫార్మ్ 16 గూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది సార్. బిజినెస్ ఆపర్చునిటీ మనకు రావడం వల్ల ఒక కంపెనీలో మనం షేర్స్ కొనుక్కునే అవకాశం ఉంది. ఆ కంపెనీలో మనం షేర్స్ కొనుక్కోవడం వల్ల మనకంటూ ఒక కంపెనీ ఉంది. కంపెనీ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏందంటే నామినీ ఫెసిలిటీస్ ఉందండి. నా తర్వాత పిల్లల తర్వాత గూడా అనేది ఒక నామినీ అనేది ఉంది. చాలా చాలా అద్భుతమైన అవకాశం అండి. నేను మెయిన్ దీంట్లో జాయిన్ అవ్వడానికి గూడా ఈ నామినీ చూసే నేను జాయిన్ అయ్యాను. అది లీగల్ చూసుకొని జాయిన్ అయ్యాను. ఏజెంట్ వెల్‌ఫేర్ మనకొక యూనియన్ అనేది గూడా ఉంది. మన భారతదేశంలో ఫాస్ట్‌గా గ్రోత్ అవుతున్న కంపెనీ ఏదన్నా ఉందంటే మన శ్రీకార్యాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అండి భారత్‌లో. ఇక్కడ మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఎక్కడ లేనంత నాలెడ్జ్ అంతా మనకి పంచుతున్నారు. గురువారము, ఆదివారం అనేది మనకు 2 రోజులు మధ్యాహ్నం 12 గంటలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటాయండి. ఇక్కడ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నారు. చాలా చాలా అద్భుతంగా వాళ్ళ నాలెడ్జ్‌నంతా మనకి ఫ్రీగానే పంచుతున్నారు. వాళ్ళు చెప్పే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క చోట మనకి వేరే క్లాసులు చెప్పుకుంటే వాళ్ళు లక్షల్లో ఫీజు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక్క రూపాయి గూడా తీసుకోకుండా మనందరికీ నాలెడ్జ్ అనేది పెంచుతున్నారండి. ఎంత అద్భుతమైన అవకాశము. ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఉన్నాయి గదా! మనం ఇల్లీగల్ బిజినెస్ కాదు గదా! లీగల్ బిజినెస్ కాబట్టి మనకి ఫార్మ్స్ ఉంటాయంటే, ఆ ఫార్మ్స్ గూడా ఫిలప్ చేయాలా. ఇక్కడ మీకు అగ్రీమెంట్ ఫార్మ్స్ ఉన్నాయి 2 సేమ్ కాపీస్ ఉంటాయండి సేమ్. ప్రాక్సీ అంటారు. ప్రాక్సీ అంటే మనం కేరళ ఎళ్లి మనం అక్కడ చిట్టి తీసుకోలేం కాబట్టి ఇక్కడ మేము ముందే సంతకం పెట్టేసి ఇస్తామండి. ప్రాక్సీ అంటారు దీన్ని. ఇదొచ్చేసి ఏజెంట్ ఫార్మ్ అంటారండి. మనకి కమిషన్ రావాలి కాబట్టి దీంట్లోనే మన కేవైసీ గాని డా అన్ని అడ్రెస్ మొత్తం అన్నీ దీంట్లోనే ఉంటాయండి. ఇవన్నీ 4 ఫిలప్ చేసేసి మనం కంపెనీకి పంపించాలి. కంపెనీకి పంపించేటప్పుడు మనం ఏం జత చేయాలంటే మనకి పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఫస్ట్ పేజ్ అన్నమాట. బ్యాంక్ అకౌంట్ బుక్‌లో ఫస్ట్ పేజ్‌ది జిరాక్స్ తీసేసి 3 అంటించి మనం కంపెనీకి అప్లికేషన్ పంపించాలండి తప్పనిసరిగా. ఎప్పుడైతే మనం అప్లికేషన్ ఫిలప్ చేసామో, పంపించిన తర్వాత మనం ఒక రూ. 200 కంపెనీ అకౌంట్‌కి పంపించేసి, మనం టికెట్ తెప్పించుకుంటాం. అప్లికేషన్ ఫిలప్ అయ్యి ఉంటది కాబట్టి, అప్లికేషన్ మనం ఆన్‌లైన్ చేసుకోవచ్చు. ఆ 200తో వచ్చిన టికెట్‌తో. వెంటనే 2000 అమౌంట్ మన కంపెనీ అకౌంట్ పంపించేసి, దాన్ని ఒక ప్రింట్ తీసుకొని మళ్ళా అప్లికేషన్‌కి జత చేసి, కంపెనీకి పంపించిన తర్వాత, అవి అక్కడికి అందిన తర్వాత మన ఐడీ యాక్టివ్ అవుతది. బిఫోర్‌గానే మనం బిజినెస్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఇప్పుడు మెల్లగా మీరు బిజినెస్ ప్లాన్ విన్నారు. అర్థం కాకపోయినా ఎన్ని సార్లైనా వినొచ్చండి వచ్చి. అన్ని సార్లు మిమ్మల్ని ఎందుకొచ్చారు ఏమని ఎవరేమి అడగరు. అలాగే విన్న తర్వాత మీరు తెలుసుకున్నాక మీరు కంపల్సరీగా ఏజెంట్ ట్రైనింగ్ ఉంటదండి ఏటీసీ అనేది. ఆ ట్రైన్‌కి కంపల్సరీగా మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అవుతే ఉంటే మీకేమొస్తుందంటే మంచి నాలెడ్జ్ ఒస్తది. ఈ బిజినెస్ మొత్తం పూర్తిగా మీకు అవగాహన అనేది వస్తది. ఆ అవగాహన రావడం వల్ల మీరు బిజినెస్ అనేది చాలా ఫాస్ట్‌గా చేసుకుంటారండి.
మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఇప్పటిదాకా ఎంతో మీరు శ్రద్ధగా ఉండి, టైం వేస్ట్ కాకుండా అయినా గూడా, ఇబ్బందొచ్చినా గూడా, చాలా శ్రద్ధగా విన్నందుకు గూడా మీకు గూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యువర్ పేషెన్సీ. మీ యొక్క పేషెన్స్‌కి, మీ యొక్క వాల్యుబుల్ సమయానికి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఇన్‌స్పైరింగ్‌గా ప్లాన్ చెప్పడం జరిగింది సార్. మధ్యలో కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లమ్ వచ్చినా గూడా, అయినా గూడా అంటారు కదా! లక్ష్యం అనేది ఎన్ని కష్టాలొచ్చినా గూడా, ఎన్ని హర్డిల్స్ వచ్చినా గూడా, చివరి వరకు లక్ష్యాన్ని చేరుకోవాలని 100% మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ కమిట్మెంట్ ఫర్ అకౌంటబిలిటీ. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. మచ్. ఇక ఒక ఇద్దరు ముగ్గురు లీడర్‌తో మాట్లాడిద్దాం. సో ముందుగా పందెం వీరేష్ గారు 2 మాటలు మాట్లాడుకోవచ్చు. పందెం వీరేష్ గారు మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియరా సార్? యెస్ సార్. క్లియర్. క్లియర్. ఓకే. అందరికీ శుభ మధ్యాహ్నం వేళ, శుభోదయం. కొత్తగా వచ్చిన పార్టిసిపేట్స్ అందరికీ ఆల్రెడీ లాగిన్ అయ్యి బిజినెస్‌లో ఉండి సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ చేస్తూ, టీమ్‌ని మోటివేట్ చేస్తూ, వాళ్ళ ఏదైతే ఎదుగుదల, టీమ్ ఎదుగుదలనే తన ఎదుగుదలగా భావించి సక్సెస్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తున్న టీమ్ లీడర్స్ అందరికి గూడా నమస్కారాలు, నా శుభోదయం. ఎనీవే, అయితే ఇప్పుడు ఈ కొత్తగా అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మీటింగ్‌లో, ఇప్పుడు ఈ ఫోరంలో అటెండ్ అయిన వాళ్ళ కోసం ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. మనిషి ఎప్పుడే గాని మన ఇప్పుడున్న ఈ నాగరిక సమాజంలో, జీవితంలో ఎవరైనా సరే మనం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రమే మనము మన కలలని కావచ్చు, కోరికలు కావచ్చు నెరవేర్చుకోవడానికి, సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకెందుకు, నేను చేస్తున్నాను, సేఫ్టీగానే ఉన్నాను, నా జాబ్ ఉంది, సెక్యూర్ గానే ఉన్నాను, నాకేదో నెలకి ఎంత వస్తుంది, నా పిల్లలతో హాయిగా ఉన్నాను, హాయిగా ఉన్న ప్రాణానికి మళ్ళీ ఎందుకు తలకాయ నొప్పి అనుకుని ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే చిన్నగా ఆలోచిస్తామో, చిన్నగా థింక్ చేయడం చేస్తామో, నా సంపాదన కూడా అలాగే ఉంటుంది, మన జీవన గమనం అలాగే ఉంటుంది, జీవితం కూడా అలాగే ఉంటుందండి. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇంకేదైనా అవకాశం ఉందా, ఇంకేదైనా సోర్స్ ఉందా నా జీవితంలో, నా ఫ్యూచర్ జనరేషన్స్ కి, నా పర్సన్స్ ఎవరైతే నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ భవిష్యత్ తరాల కోసం నేను ఏమైనా చేయడానికి ఉందా అనే సోర్స్ ఉందా అని వెతికే క్రమంలోనే ఇప్పుడు మనందరికీ ఒక అక్షయ పాత్రలా కనిపించింది ఈ శ్రీ కారాయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉండి, ప్లస్ మనకు లీగల్ గా గవర్నమెంట్ కంట్రోల్లో నడుస్తున్న ఏకైక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావడం కూడా మనందరి అదృష్టం. కాకపోతే కొంచెం ముందొచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంచెం తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వచ్చినా ఎవరికైనా ఎంత తీసుకోవచ్చు అంటే సమాన అవకాశం, వారానికి 30,000 అనేది సిస్టమ్ ఏదైతే మనకు అడాప్ట్ చేశారో మన ఎండి అండ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు రాజన్ కరాయిల్ సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయితే ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కంక్లూజన్ లో ఉండాలండి. ఎందుకంటే నేను చేసేది చేస్తున్నాను, ఇంకేం చేయడం అవసరమా అన్న క్వశ్చన్ మీ మనసులోంచి ఫస్ట్ తీసేయండి. చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, నా ఫ్యూచర్ ఇంకా బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుండాలి, ఆ తపన అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. కానీ చెయ్యాలని తపన ఉన్నా ఎలా చేస్తారో తెలియ కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు బయట సమాజంలో. కానీ ఇక్కడ మన ట్రైనర్స్ ఉన్నారు, మోటివేటర్స్ ఉన్నారు, ఆల్రెడీ దీంట్లో అచీవర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా సక్సెస్ అయినారో తెలుసుకుంటే మాత్రం 100% మనం సక్సెస్ అవ్వచ్చండి. నేను అలాగే ఉన్నాను, సపోజ్ ఇప్పుడు కృష్ణ సార్ అలాగే ఉన్నారు, ఇప్పుడు దామెర శ్రీనివాస్ సార్ అలాగే ఉన్నారు, చందు గారు ప్రెజెంటేషన్ ఇచ్చినారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సీనియర్స్, అచీవర్స్, సక్సెస్ఫుల్ పర్సన్ చెప్పింది అప్లై చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళే. కానీ కొత్తగా దాటి వేసి కొత్తగా మనం ఏదో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సిస్టమ్ అడాప్ట్ చేయబడి ఉంది, ఇలా చేసే సక్సెస్ అవుతామని. జస్ట్ దాన్ని మనం చేసుకుని చూస్తూ చేస్తూ ఆచరిస్తే సరిపోతుందండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం జస్ట్ మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్ ఈ ఫోరంలోకి ఇన్వైట్ చేశారో వాళ్ళందరూ మీకు మంచి అవకాశాన్ని, మీ జీవితం ఎంతో మంచిగా ఉండాలని మీ బెస్ట్ వెల్ విషయం అనుకోండి. ఫస్ట్ మీరు హ్యాట్సాప్ చెప్పండి అతనికి, ఎవరైతే కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తారో ఇన్వైట్ చేసిన వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మన జీవితం కాదండి, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవాలంటే జనరల్ గా ఎవరినో ఎవరిని పిలుస్తారు. కానీ మన జీవితంలో మనకు వారానికి 30,000 రావడానికి దోహదపడే అంశాలను తెలుసుకోవడానికి ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఎవరైనా బట్టల షాప్ పెట్టారు, నేను బట్టల షాప్ పెడతాను ఎదురుగా అంటే ఎవరైనా డీటెయిల్స్ అడిగితే చెప్తారా? అస్సలు చెప్పరు. ఏ బట్టల షాప్ లో ఏముంది, ఏమీ రాదు, అంత నష్టాలే ఉంటాయి, ఎందుకు వస్తావు అంటారు. ఎందుకంటే పోటీతత్వం పెరిగితే ఎక్కడ ఆయన సేల్స్ పడిపోతాయో అన్న ఉద్దేశంతో. కానీ ఇక్కడ అలా కాదు మిత్రులారా, అందరికీ ఒకటే చెప్తున్నాను, మన సీనియర్ మనల్ని ఎదుగుదలను కోరి ఏది ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతామో చెప్తారు.
ప్రతిదీ కూడా చేసే వరకు కూడా మనం నిద్రపోరు. సపోర్ట్ చేయడానికి అంత రెడీగా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించి అందరం కూడా వారానికి 30,000 తీసుకుంటూ శ్రీకరాయిల్లో నేను స్టార్ట్ చేశాను. నేను ఒక భాగస్వామిగా ఉన్నాను, వ్యాపార భాగస్వామిగా. నేను కూడా అంచెలంచెలుగా ఎదుగుతున్నాను అంటే నిరూపించుకోవాలంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ కంపల్సరీ. మీరు కంపల్సరీ మీ ఇన్వాల్వ్‌మెంట్‌తో ఉండి, మీ ట్రైనింగ్ ట్రైన్ అప్ అయ్యి, మీరు తెలుసుకొని తెలియజేస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ సార్ గారికి, నాకు ఈ బిజినెస్ అవకాశం ఇచ్చిన చందు సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. నా శ్రీనివాస్ సార్ గారికి కూడా ఎనివే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పందెం వీరేష్ గారు. చాలా చక్కగా ఇన్స్పైరింగ్ గా చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఇక మన శ్రీకార్యాల చిట్స్ ఇండియా లిమిటెడ్లో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించుకోవడానికి సుమారుగా ఒక 1.5 monthలోనే మేడము ఇప్పుడు అప్కమింగ్ కూడా ఆర్గనైజర్ కాబోతున్నారు ఒక 1 or 2 weeksలో. సో మేడం కూడా చాలా రాక్ స్టార్గా పర్ఫెక్ట్గా ఒక ఇన్స్పైరింగ్ ఎంతో మందికి సేవలు చేయాలి, ఎంతో మందికి ₹1,00,000 ఇన్కమ్ ఇప్పించాలి, ఒక పేదవాన్ని సామాన్యుని అసమానం చేయాలనే ఉద్దేశంతో చాలా జీల్తో పనిచేస్తున్నారు మేడం. ద లీడర్ సంగీత మేడం గారు, ప్లీజ్ వెల్కమ్ మేడం. 2 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ శ్రీకరల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనము ఇంత మంచిగా ప్లాన్ చెప్పిన చందు సార్ గారికి థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అయితే మనం ఈ ప్లాన్ అంతా విన్నాము, దీని గురించి కంప్లీట్ గా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అయితే ఏంటి అంటే మనం శ్రీకరైల్ గురించి, ఇప్పుడు శ్రీకరైల్ అనేది మనకు ఒక గని లాంటిది. దీంట్లో ఎవరికి ఎంత అమౌంట్ కావాలి, ఎంత మనీ కావాలో అంత మనీ అనేది మనకు ఎవరి నుంచి ఎంత అవుతుందో అంత మనీ తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద మహా సముద్రం లాగా, మనీ సముద్రం లాగా. అయితే మనం ఏం చేయాలి ఇందులో సక్సెస్ కావాలంటే, ఫస్ట్ మనం ఇందులోకి ఎలాగైతే రావడం జరిగిందో ఇతరులను కూడా మనం అలాగే ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసి ఇందులో సక్సెస్ కావాలంటే ఏంటి, మెయిన్ వాళ్ళని ఇన్వైట్ చేసిన తర్వాత మనం ఫాలో అప్ అవుతూ మనం ముందుండి వాళ్ళను నడిపిస్తూ ఉండాలి. ఇందులో మెయిన్స్ మీటింగ్స్ అటెండ్ కావడం వల్ల మనం సక్సెస్ఫుల్ కావడం అనేది జరుగుతుందండి. ప్రతి ఒక్కరు డైలీ మీటింగ్స్, మార్నింగ్ ఈవినింగ్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యి వాళ్ళ టీం సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవాలని నా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ రావటం లేదు. కృష్ణ సార్ గారు మాట్లాడేసారండి. హలో చందు సార్, వాయిస్ వినిపిస్తుందా? కృష్ణ సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత మేడం గారు. మీ వాల్యుబుల్ వర్డ్స్ చాలా చక్కగా ఇన్స్పైరింగ్ గా చెప్పినందుకు, 1 minute లోనే ఫినిష్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. ఓకే, ఇక ఎంతో మందికి లీడర్స్ ను ఒక మంచి మోటివేషన్ స్పీకర్ తయారు చేసిన ఒక సైకాలజిస్ట్ గా ఉంటూ, ఎంతో మంది ఒక పబ్లిక్ స్పీకర్ గా, మోటివేషనల్ పబ్లిక్ స్పీకర్ గా ఉంటూ మన ముందుకు ఎంతో మందిని లీడర్స్ తయారు చేసిన డమేరా శ్రీనివాస్ గారిని కూడా ఒక 2 అమూల్యమైన మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాను. డమేరా శ్రీనివాస్ గారు. Yes, sir. Good afternoon to all. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ Sir. Okay, sir. So, మన అడ్వకేట్ కృష్ణ గారు, మేడం సంగీత గారు, చందు గారు అండ్ పండం వీరేశం గారు, మిగతా ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పినటువంటి మిత్రులు దాదాపు 7 మంది అటెండ్ అయ్యారు. 3 మధ్యలో లెఫ్ట్ అయినట్టున్నారు వాళ్ళ కారణాల వల్ల. 4 members ఉన్నారు ఇప్పుడు, మౌలానా, నిరంజన్, సాలెహా మేడం అండ్ వెంకటేశ్వర్లు గారు. సో ఇక్కడ మీకు కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకోండి, పాతగా ఉన్న వాళ్ళు అనుకోండి, ప్రధానంగా ఒక చిన్న విషయాన్ని గమనించండి. డబ్బు అనేటువంటిది ఒకటైతే సంపద అనేటువంటిది డిఫరెంట్. డబ్బు మీరు వీడియో ఆన్ చేసుకొని చెప్పండి సార్. మనము డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలో రకరకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో నేను అనేది ఏంటంటే, సంపదను సృష్టి మీరు ఏదైనా చేయగలరా, చేశారా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన యొక్క ఫ్యామిలీ సిస్టంలో కానివ్వండి, ఇప్పటి వరకు నాకున్న అనుభవంలో ప్రధానంగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి ఉద్యోగం చేయండి అని చెప్పగలిగాం, కానీ ఒక పెద్ద మిలియనీర్ కండి, ఒక బిలియనీర్ కండి అనేటువంటి ఐడియా మనం ఇప్పటికి ఇవ్వలేకపోతాం. ఇది ఒక పెద్ద మైనస్ మన దగ్గర. అది నాకు తెలిసే వరకు నా వయసు 47 ఏళ్ళకి వచ్చేది. అఫ్ కోర్స్ ఇప్పటికైనా వచ్చింది, మిగతా వాళ్ళకు చెప్పే ప్రయత్నం మనం చేద్దాం.
సో వాట్ ఈస్ ద సీక్రెట్? సంపదను సృష్టించే సీక్రెట్ ఏంటి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మనకు మనంగా కొత్తగా తయారు చేసే సిద్ధాంతాలు అవసరం లేదు. ఈ ప్రపంచంలో అత్యధిక సంపద కలిగినటువంటి అమెరికా లాంటి సంపన్న దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మల్టీ బిలియనీర్స్ మీరు ఒకసారి చూసినట్లయితే, ఎస్ వాళ్ళంతా సంపాదించారు. ఎలా సంపాదించారు అనేటువంటి క్వశ్చన్ వేసుకొని మీరు ఒక చిన్న ప్రయత్నం చేసి చూడండి. వీలైతే రాబర్ట్ కియోసాకి రాసినటువంటి 21st సెంచరీ బుక్ కొనుక్కొని చదవండి. నిన్న మొన్న మన మిత్రులు అదే చెప్పారు, నేను అదే చెప్తున్నాను. నేను చదువుతూ 6 నెలల నుంచి చదివిన తర్వాత ఈ విషయంలోకి రావడం జరిగింది. నన్ను పరిచయం చేసిన మిత్రుడు వీరేశం గారు, వారికి ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గమనించండి. మనము యాక్టివ్గా మనం పనిచేస్తూ పోతే రోజుకు ఒక 8 గంటలో 10 గంటలో 9 గంటలో పని చేస్తాము, ఎంతో కొంత సంపాదిస్తాం, దాంట్లో నో డౌట్. కానీ ఈ యొక్క యూనివర్స్ లో ఉన్నటువంటి సీక్రెట్, సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే, మీరొక్కరు చేసే పనికి మీతో ఒక 10 మందిని కలుపుకొని మీ టైంను మల్టిప్లై చేసుకొని కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క సంపద మల్టిప్లై అవుతుందని చెప్తుంది. అది వాస్తవం. చాలా వరకు దీన్ని పెద్దగా మనం గమనించాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మిత్రులు మా వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళకి ప్రధానంగా ఎందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలంటే, ఒక 1 అవర్ టైం వాళ్ళు కేటాయించారు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంటంటే టైం. నేను ఒక ₹1 కోటి ఇచ్చినా మీ 1 అవర్ టైం నేను ఇవ్వలేను, మీరు కూడా ఇవ్వలేరు, అయిపోయిన టైం. ఆ టైమే మీ జీవితంలో మల్టిప్లై చేసి మీకు సంపదని సృష్టిస్తుందని చెప్పి నేను నమ్ముతాను. మిమ్మల్ని ఆహ్వానించింది అందుకోసమే. ఏది ఏమైనా మీరు లెక్కేసుకోండి. ఒక 1 ఇయర్లో ఎంత సంపాదించాలి, ఒక 2 ఇయర్స్లో ఎంత సంపాదించాలి, సంపాదనను మన ఆస్తిగా ఎలా మార్చాలి, అసలు డబ్బుకు సంపాదనకు తేడా ఏంటి, డబ్బుకు మన ఆస్తులకు తేడా ఏంటి, ఏ రకంగా ఉంటే మనకు అర్థమవుతుంది అనే విషయాలు మనం ఇంకా భవిష్యత్తులో చాలా మాట్లాడుకుందాం. సో ఏదేమైనా మన మిత్రుడు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవ్రీడే మీరు ఒక 1 అవర్ కేటాయించండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి. ఇలాంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి రోజు 1 గంట టైం కనుక కేటాయించినట్లయితే కోట్ల విలువైనటువంటి ఆ గంట టైం మీకు డబ్బులను తెచ్చిపెడుతుంది. ఆ డబ్బులు మీ యొక్క ఆర్థిక స్థితి అనేటువంటిది సమాజంలో తలెత్తుకునే విధంగా చేస్తుంది. ఆ దిశలో ఒక అడుగు వేసినందుకు మీకు ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించగలుగుతారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇది ఒక పెద్ద గని. మీ యొక్క స్టార్టింగ్ ఇన్కమ్ ₹300 అండి, ₹300. ఇక ఆ 300తో మీరు ఎంత సంపాదిస్తారో మీకు తెలియదు. మీరు మీ తర్వాత తరాల వాళ్ళకు కూడా సంపాదించేటువంటి గొప్ప గని దీంట్లో ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. మానవ సంబంధాలను కలిపేటువంటి నెట్వర్క్. ముఖేష్ అంబానీ ఫ్రీగా జియో సిమ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేశాం? ఇది బాగుంది అని చెప్పి మన పక్కోళ్ళకి అందరికీ చెప్పాం. ఇది కూడా అలానే చెప్పండి. మీకు 300 వచ్చిన తర్వాత మీ పక్కోళ్ళకి చెప్పండి, నాకు 300 వచ్చాయి, నా డబ్బులు నాకే ఉండి నాకు ఇవాళ 500 వచ్చాయి, 3000 వచ్చాయని మీ పక్కోళ్ళకి అందరికీ చెప్పండి. మీకు ఎందుకు డబ్బులు రావు? ఇవాళ ముఖేష్ అంబానీ 6,000 కోట్ల రూపాయలకు సొంత ఆస్తికి 12,000 కోట్ల రూపాయలకు ప్రపంచ కుబేరుడుగా ఎదగడానికి గల కారణం ఏంటంటే మానవ సంబంధాల నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాడు అతను. ఆ రకంగా చేస్తాను. మీరు ఒక పని స్టార్ట్ చేయండి. దాంట్లో మీకు మంచి అనిపించినప్పుడు, నేను మిమ్మల్ని పిలిచాను కదా, మంచి అనిపించినప్పుడు ఇంకో 10 మందికి చెప్పండి. అది ఆటోమేటిక్గా మీ యొక్క ప్యాసివ్ ఇన్కమ్. మీరు నిద్రపోయినా కూడా మీ అకౌంట్ లో డబ్బులు పడేటువంటి గొప్ప అవకాశం అండి. వినండి, అర్థం చేసుకోండి, సంపాదించుకోండి. ఈ సమాజంలో ఒకటే జీవితం గొప్పగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాచారి గారు, సార్ గారు, డమేర శ్రీనివాస్ గారు. చాలా ఇన్స్పైరింగ్ గా ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చుకోవాలంటే సో అందరినీ ఒక మానవ సంబంధాలు, మనీ పవర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మనీ పవర్ అని చాలా చక్కగా ఇన్స్పైరింగ్ గా చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఐ రెస్పెక్ట్ యువర్ యాటిట్యూడ్, ఐ రెస్పెక్ట్ యువర్ టైమ్ బాండింగ్, ఐ రెస్పెక్ట్ యువర్ అకౌంటబిలిటీ వెరీ మచ్. నెక్స్ట్ మన ముందు ఇంకొక అప్కమింగ్ ఆర్గనైజర్ అవుతున్నారు గాంధీ గారు. కూడా ఒక 2 నిమిషాలు సార్, ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నారు సార్. గాంధీ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గాంధీ గారు. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పండుగ షెడ్యూల్ ఎంత ఉన్నా కూడా ఈ ఎబెక్స్ మీటింగ్కు మీ విలువైన సమయాన్ని ఇచ్చి శ్రద్ధగా 1 అవర్ పాటు ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే మన సైకాలజిస్ట్ శ్రీనివాస్ సార్ చేసిన ఇప్పుడు ఇచ్చిన ఇంప్రెషన్, ఆయన వయసులో వండర్ఫుల్ సార్. మనం వాస్తవం సార్, ఇక్కడ మనం ఏమన్నా కూడా మన పిల్లల్ని చదువు అని మోటివేషన్ చేస్తూ ఈరోజు ఉద్యోగం అనే బారిలో పెట్టాము. బళ్ళతో కొట్టి కూడా అదే ఉద్యోగం చేయని చెప్పి తపన మనసులో ఏదున్నా కూడా నువ్వు ఉద్యోగం చేయాలని మనం కన్విన్స్ చేసి ఆ పాపాలను కూడా చిన్ని మనసును కూడా దెబ్బతీసే తరుణంలో ఇప్పుడు మనకు శ్రీ కరాల్ సిట్స్ ఒక గొప్ప ప్లాట్ఫారం వచ్చింది. దీంట్లో మనము
ఆర్థికంగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం సార్. ఇప్పటి నుంచి అయినా కూడా మనం అందరము చదువుతో పాటు, నాలెడ్జ్‌తో పాటు డబ్బు ఎలా సంపాదించాలి అనే సబ్జెక్టే శ్రీకరాయల సీడ్స్. ప్రతి ఒక్కరిని, ఒక కుటుంబాన్ని ఎంత ఎడ్యుకేటెడ్ కాదు, ఇక్కడ లింగభేదం లేకుండా ఎవరైనా పని చేసుకునే హక్కు ఉంది సార్. అందుకే శ్రీకరాయల సీడ్స్ ఇండియా లిమిటెడ్ అనేది కొన్ని 100 సంవత్సరాల పాటు 100% నిలబడుతుంది. ఆ నమ్మకం అనేది అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనే ఎంత నమ్మకమో, ఇక్కడ శ్రీకరాయలు అనేది కూడా అంతే నమ్మకము. ఆ నమ్మకం పెట్టి ఎవరైతే సీనియర్ గైడెన్స్ ప్రకారం ఎవరైతే ఫాలో అయితారో 100% ఈ శ్రీకరాయలో సక్సెస్ కావడానికి, అంటే ఇక్కడ సీనియర్, జూనియర్ అనేది చేప నీరులా ఉండాలి. చేపలు పట్టే వాళ్ళలాగా ఉండడం వల్ల కూడా డిస్మిస్ కావడానికి ఇబ్బంది అవుతుంది. దయచేసి నీళ్ళు, చేపల కలిసి ఉంటే మంచిగా డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏ జాబ్ చేసినా కూడా మనము ఒకరి కింద లొంగి పనవలసిందే. మనకెంత టాలెంట్ ఉన్నా కూడా అప్ టు సీనియర్ ఆయన మనకన్నా తక్కువ చదివిండొచ్చు కానీ మనం ఎంత టాలెంట్ ఉన్నా ఇచ్చిన సజెషన్ కూడా ఆయన ఒప్పుకోలేకపోతాడు. ఎందుకంటే నాకన్నా ఈయన మొన్నొచ్చిన వాడు ఎందుకని మనని నర్వ చేయడానికి అవకాశాలు ఉంది. దాంట్లో కాదు, ఎవరు వచ్చినా ఇక్కడ సీనియర్ కన్నా టాలెంట్ ఉంటే కూడా జూనియర్ కూడా డెవలప్ కావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరి టాలెంట్ ఓల్దే, ఎవరు వర్క్ చేస్తారో సీనియర్ గైడెన్స్ ప్రకారము మన త్రిమూర్తి సార్ ఈరోజు ఎందరికో 55,000 మందికి అవకాశాలు ఇస్తూ ఈరోజు జూమ్ మీటింగ్‌లో, ఎబెక్స్ మీటింగ్‌ల ద్వారా, అంటే మనము ఎక్కడో ఉన్నా మనము టైం వేస్ట్ కాకుండా, మనీ వేస్ట్ కాకుండా ఇంటి దగ్గరనే ఉండి ఈ ఎబెక్స్ మీటింగ్‌ని ఎవరైతే స్వీకరించి, ఆరాధించి, ఆస్వాదిస్తారో 100% ఐశ్వర్యవంతులు అయితారని, ప్రతి ఒక్కరు ఇక్కడ నీకు నేను రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం శ్రీకరాయలకు రక్ష అన్నట్టు అందరూ రక్షించుకుంటే ఈ రక్షితోహ అన్నట్టు మనం 100% డెవలప్ కావడానికి అవకాశం ఉంది సార్. ఈ చిన్ని అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ గాంధీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క వాల్యుబుల్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక సార్ ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరు 2 నిమిషాల్లో ఫినిష్ చేద్దాం సార్ మీటింగ్. సార్ ఎవరో స్పీకర్ ఆన్ చేశారు, బంద్ చేయండి సార్. కంది సార్. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ప్లాన్ చెప్పేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే, మనము మంచిగా మాట్లాడినట్టయితే ఆ యొక్క వ్యక్తి యొక్క మనసులోకి చొచ్చుకునే విధంగా ఉండాలి సార్. ఉన్నట్లయితే ఆ ఉండడానికి ఏంటంటే, మనము ఎప్పుడైతే ప్రాసతో మాట్లాడతామో ప్రాణం ఉన్నంత వరకు ఏంటి సార్ ఒక పవర్ఫుల్గా జీవించవచ్చు. వివేకానందుడు చెప్పినట్లు ఒక విలువలు కలిగిన భగత్ సింగ్ చేపట్టినట్టు ఒక బలమైన సమాజాన్ని శ్రీకారం చుట్టడానికి మన శ్రీకార్యాల సీడ్స్ ఇండియా లిమిటెడ్ అనేది అందరి పేదవాళ్ళ యొక్క ప్రతి ఒక్కరి వ్యక్తికి సుసంపదలు సంపాదించుకోవడానికి ఒక బలమైన అవకాశము, ఒక సంపద సృష్టించడానికి, భారతదేశం మొత్తంలో ఒక అద్భుతమైన సంపద సృష్టించడానికి వచ్చిన శ్రీకార్యాల సీడ్స్ ఇండియా లిమిటెడ్ అందరికీ ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క సమయానికి సుమారుగా 1 గంట పాటు మీరు ఉన్నందుకు మీ యొక్క సమయానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతటితో సెషన్ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి పందెం వీరేష్ గారికి, అమ్మ బాలచంద్ర గారికి, చందు గారికి, మౌలానా గారికి, డమేర శ్రీనివాస్ గారికి, గాంధీ గారికి, వెంకటేశ్వర్ గారికి, నిరంజన్ గారికి, ప్రకాష్ గారికి, బేగం గారికి, సలహా బేగం గారికి, సంగీత మేడం గారికి, శిరీష గారికి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కృష్ణ అడ్వకేట్ సైనింగ్ అప్. సో థ్యాంక్ యూ సార్ వెరీ మచ్.